ఇంతవరకు యుద్ధం అంతా ఆకాశంలో అదృశ్య రూపంలో చూస్తున్న దేవతలు ఋషులు చాలా సంతోషపడిపోయి, ఆహా రామలక్ష్మణులారా, మీ నాయకత్వంలో జరుగుతున్న యుద్ధం ఎంత బాగున్నది, ఈ దుర్మార్గుడు ఎంతో పూర్వం ఎంతోమందిని పీడించాడు, ఇప్పుడు అంగదుడి చేతిలో చావు దెబ్బలు తిని మాయమైపోయాడు, ఇది ఒక విధంగా మీరు పై చెయ్యి సాధించినట్టే అని ప్రశంసించారు. మరికొంతమంది అయితే శభాష్ అన్నారు. విభీషణుడు ముఖ్యంగా సంతోషించేటండో. సుగ్రీవ విభీషణా, సుగ్రీవుడితో పాటు విభీషణుడు మొదలైన వాళ్ళంతా అంగదుణ్ణి ప్రశంసించారు. కాకపోతే ఇంద్రజిత్ అంత తేలిక వెళ్ళిపోతాడా? రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయాడు, మేఘాల్లో కనపడకుండా మాయమైపోయాడు. రామచంద్రుడు, వానర వీరులారా, ఇది తాత్కాలిక విజయం, ఇంద్రజిత్తు బతికున్నంత వరకు సంపూర్ణ విజయం సాధించినట్టు కాదు, వాడు మాయావి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయినా మొత్తం మీద వాడు శిక్షింపబడ్డం ఖాయం, మన జాగ్రత్తలో మాత్రం మనం ఉండాలి. ఇలా పలకగా హఠాత్తుగా ఆకాశం నుంచి లక్షలు కోట్లు బాణాలు కిందకి రావడం మొదలుపెట్టాయి. కనబడకుండా అదృశ్య రూపంతో బాణాలు వేసాడు వాడు. ఏ మూల చూసినా బాణాలే, ఏ మూల నుంచి చూసినా బాణాలేట. ఒకసారి తూర్పు నుంచి వస్తున్నాయి, ఓసారి పడమర నుంచి వస్తాయి, ఓసారి ఉత్తరం నుంచి, ఓసారి దక్షిణం నుంచి, ఇలా శరవర్షం కురిపించేశాడు. సరామం లక్ష్మణం చైవ ఘోరైర్నాగమయై శరై బిభేద సమరే క్రుద్ధ సర్వగాత్రేషు రాక్షస. క్రుద్ధుడైన ఇంద్రజిత్తు నాగపాశాలు వేసరడం మొదలుపెట్టాడు. వాడి దగ్గర కొన్ని బాణాలు ఉన్నాయి. ఈ బాణములు నిజానికి బాణాలు కావు, పాములు. ఈ పాములు బాణముల రూపంలో వాడి దగ్గర ఉంటున్నాయట. వాడు అటువంటి శస్త్రాలు సంపాదించాడు. ఆ అస్త్రాలు వేశాడంటే అవి వచ్చి గుచ్చుకొని పరమ బాధ కలిగిస్తాయి, ప్రాణాంతకం చేస్తాయి. ఓ మాదిరివాడిని అయితే చంపేస్తాయి, తక్కిన వాళ్ళని బంధిస్తాయి. అటువంటి కపట బాణాలు వేశాడు. ఆ బాణాలు ఒళ్ళంతా గుచ్చుకుపోతూ ఉంటే రామలక్ష్మణులు కూడా కదలలేకపోయారు. అప్పుడు రాముడు, భయంకరమైన బాణములు అన్ని దిక్కుల నుంచి మన మీద వచ్చి పడిపోతున్నాయి, వానరులు చాలామంది కదలలేకపోతున్నారు, కాబట్టి సుషేణపుత్రులు నీలుడు, అంగదుడు, శరభుడు, వినతుడు, జాంబవంతుడు, సానుప్రస్థుడు, ఋషభుడు, ఋషభస్కందుడు, మీరంతా ఆకాశంలోకి వెళ్ళండి. ఏ మూల ఇంద్రజిత్తు దాక్కున్నాడో చెప్పండి. అదృశ్య రూపంలో ఉన్నవాడిని కనిపెట్టి పసిగట్టి నాకు చెబితే అటువైపు బాణం వేస్తానన్నట్ట. నిజానికి ఆయన తలుచుకుంటే బాణం వేయలేక కాదు, కొంత యుద్ధం సాగాలి, మానవుడిలా ప్రవర్తించాలి. అందుకే వీళ్ళని వెళ్ళమంటే వీళ్ళందరూ ఆకాశానికి ఎగిరారు. ఇంద్రజిత్తు కోసం తెగ వెతికారు. అంగదుడు వెతికాడు, జాంబవంతుడు వెళ్ళాడు, శరభుడు, నీలుడు, వినతుడు, సుషేణుడు తెగ వెతికారట. కానీ ఎటు వస్తుంటే అటువైపే బాణాలు వచ్చేస్తున్నాయట. ఇప్పుడు అంగదుడు దక్షిణం వైపు వెతకడం మొదలెట్టాడు ఇంద్రజిత్తుకేసి. ఆ వైపు నుంచి లక్షల బాణాలు వచ్చి మీద పడిపోతే కళ్ళు కనపడక పక్కకి తిరిగిపోయాడు ఆయన. ఆ బాణాల వేగం వల్ల, పైగా ఆ బాణములు అన్ని వైపుల నుంచి రావడం వల్ల, కొరవి తిప్పినట్టుగా తలకిందులుగా వస్తూ ఉండడం వల్ల కటిక చీకట్లో ఇంద్రజిత్తు జాడని ఎవరూ పసికట్టలేకపోయారు. ఇటున్నాడని అనుకునేలోపు ఇటు నుంచి వస్తున్నాయి బాణాలు. అంతటి మాయావాడు ఇటునుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అలా వెళ్ళిపోగలడట. అంతలోనే పైకి ఇలా తలతో ఉన్నవాడు కొరవి కిందకు వచ్చేస్తుంది చూసారా, అలా తిప్పినట్టు వచ్చేస్తూ ఉంటాడట. మహాపరాక్రమవంతుడు. బ్రహ్మదేవుణ్ణి మెప్పించడమే కాక అగ్నిదేవుణ్ణి ఉపాసించి ఇలాంటి మాయాశస్త్రాలు పొందాడు వాడు. అలాంటి అస్త్ర నైపుణ్యం కలిగిన వాడు వేసిన బాణాల దెబ్బకి వానరులందరూ తుక్కుతుక్కైపోయారు. కొంతమంది శరీరాలు తెగిపోయాయి, కొంతమంది ఆ బాణాలు దాటి కదలలేక పడిపోయారు. రామలక్ష్మణుల శరీరంలో కాలివేలు దగ్గర నుంచి తల వరకు ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుపోయాయి. ఆ సమయంలో వాళ్ళు ఎలా ఉన్నారట, ముళ్ళపంది ఎలా ఉంటుందో అలా ఉన్నారన్నారు. ముళ్ళపందికి ఒళ్ళంతా ముళ్ళు ఉంటాయే, ఆ రకంగా అయిపోయారట. వాళ్ళ శరీరం అంతా బాణాలే అన్నమాట. అప్పుడు రామలక్ష్మణులతోటి పైనుంచి ఏమన్నాడు వాడు, మా తండ్రి గారి పరాక్రమాన్ని గ్రహించలేక కోతుల్ని వెంటబెట్టుకుని వారధి గట్టి లంకలో కడుగు పెడతారా రాజపుత్రులారా, ఇదే మీకు ఆఖరి రోజు. లంకలోకి అడుగు పెట్టడం గొప్ప కాదు, ఈ లంకలోకి అడుగుపెట్టి ప్రాణాలతో తిరిగి వెళ్ళడం గొప్ప. నా బాణములకి ఇంద్రుడు కూడా గెజగెజలాడిపోయి నా కాళ్ళు పట్టుకుని శరణు అన్నాడు. మీరంతా మీ బతుకంతా ఈ క్షణమే ఏష రోష పరీతాత్మ నయామి యమసాధనం. రోషంతో పళ్ళు పటపట కొరుగుతున్న నేను నా క్రోధాగ్రితో మిమ్మల్ని ఇద్దరిని యమలోకానికి పంపేస్తాను, మీతో పాటు మీ కూడా ఉన్న వాళ్ళంతా చచ్చిపోతారు అని పదే పదే అరుస్తున్నాడు. ఆ అరుపులు ఎట్నుంచి వస్తున్నాయో తెలియట్లేదు.
మాటలు ఫలానా చోట నుంచి వస్తున్నాయని కనిపెట్టగలం కదా, కానీ వాడు మాయావ్వడం వల్ల ఏ దిక్కు నుంచి మాటలు వస్తున్నాయో కూడా తెలియకుండా అంత మాయ ప్రయోగించాడు. పదునైన బాణాలు వెంట వెంట కొట్టాట, గుచ్చుకున్న చోటే గుచ్చుకుంటున్నాయన్నమాట. అందుకనే శరశిల్యాచతావుభౌ నశాకతురుదీక్షితం అన్నారు. ఒక నిమిష మాత్రంలో వచ్చి మీద పడిపోతూ ఉంటే కళ్ళు కూడా మూసుకుపోయాయి. కనురెప్పల చుట్టూత కను బొమ్మల మీద కింద కూడా గుచ్చుకోవటం వల్ల ఆ బాణములకి కళ్ళు మూసుకుపోయి కళ్ళు తెరవలేకపోయారట వాళ్ళు. పదునైన బాణములు వాళ్ళ కంటి చూపురు కూడా లేకుండా చేసేసాయి. క్రమంగా వాళ్ళిద్దరూ డామ్మని ఇంద్రధ్వజం పడిపోయినట్టు పడిపోయారు. అది కూడా ఎంత బాగా వర్ణించారో తెలిసి అక్కడ, ధ్వజావివ మహేంద్రస్య రజ్జుముక్తౌ ప్రకంపితౌ. ఇంద్రుడు తన రథానికి గట్టి తాళ్లతో జెండాని కట్టాట. జెండాని ఏం చేస్తారు? కర్రని, జెండా కర్రని ఓ స్తంభానికి తాళ్ళు వేసి కడతారు. ఆ తాళ్ళు తెగిపోతే ఏమవుతుంది? జెండా డామని పడిపోతుంది. అలాగా తాటి నుంచి విముక్తి పొందిన జెండా కర్ర పడ్డట్టుగా ఎదురు పడిపోయారన్నారు. ఒంటిలో గుచ్చుకొని స్థలం అంటూ లేదు, మర్మభేదం అయిపోయిందనమాట. రక్తం బడబడబడ కారిగిపోయింది. ఇక రాశారు ఆయన శరీరంలో రామచంద్ర ప్రభు యొక్క శరీరం నీలంగా ఉంటుంది, నీల శరీరం అంతా రక్తచందనం పూసుకున్నట్టు అయిపోయింది అనమాట, రక్తం బయటకు వచ్చేయడం వల్ల. అప్పుడు చాలామందికి అనుమానం వచ్చింది, రాముడికి కూడా రక్తం వస్తుందానని. ఆయన ముందే చెప్పాడు, నేను మానవుడిగా ఉన్నప్పుడు మానవుడి యొక్క లక్షణాలతోటే ఉంటాను, నన్ను నేను పూర్తిగా మనిషిని, దశరథ పుత్రుణ్ణి అనుకుంటేనే ఆయన చేతిలో రావణుడు మరణిస్తాడు. నరుడు కాకుండా నేను దేవుణ్ణి అనుకున్నాడా, ఇక ఆ క్షణమే రావణాసుడికి ఈయన చేతిలో మరణం ఉండదు. అందువల్ల మానవుడిలా ఉన్నంతకాలం మానవుడిలాగా రక్తం కారవలసిందే, ఏడవలసిందే, దెబ్బలు తినవలసిందే. అందుకని ఏడ్చాడు తప్ప రాముడికి ఏడిపోయేమిటి, విష్ణువుకి ఏడిపోయేమిటి. ప్రస్తుతానికి వాళ్ళు అందుకనే దెబ్బలు తిన్నారట, కింద పడిపోయారు. నారాచాలు, అర్ధనారాచాలు, భల్లాలు, అంజలికాలు, వత్సదంతాలు ఇలాంటి బాణాలు వేసేట. ఈ ఇంద్రజిత్తు బాణాల్లో కొన్ని పెద్ద పెద్ద ఈటెల్లో ఉన్న బాణాలు, కొన్ని అర్ధచంద్రాకార బాణాలు, కొన్ని ఉంటాయి రంపపు ముళ్ళు లాంటి బాణాలు. అవి కడుపులో గుచ్చుకున్నాయంటే పేగులు కూడా బయటకు వచ్చేస్తాయన్నమాట, అలాంటి బాణాలు. ఇక సింహదంష్టాలు, సింహం యొక్క కోరలు ఎలా ఉంటాయో అటువంటి బాణాలు అన్నమాట. ఇటువంటి విచిత్ర బాణాలన్నీ మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉన్నాడు వాళ్ళ మీద. వెంటనే రామచంద్రుడు అలా నిలబడిపోయి కింద పడిపోయాడు. ఆ సమయంలో లక్ష్మణుడు కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతే లక్ష్మణుడు బతకడేమో అని రాముడు అనుకున్నట్ట. రాముడు కదలకుండా కళ్ళు మూసుకుపోయి ఉండడం వల్ల అచ్చూచి లక్ష్మణుడు వ్యాకులం పొందేట. అయ్యో రామచంద్ర ప్రభు, నీవు కూడా ఇలా కదలకుండా అయిపోయావా, ఈ బాణాలు నిన్ను కూడా దెబ్బతీశాయా అని బాధపడ్డాట. అవి నిజానికి నాగపాశములు, బాణముల వలె కనపడుతున్న పాములు. అవి ఎంతటి వాడికైనా బాధ కలిగిస్తాయి. వాటి నుంచి విముక్తి పొందటం ఎవరి వల్ల కాదు, అటువంటి వరం వాడు పొందాడు. దాంతో పూర్తిగా కింద పడిపోయారు వాళ్ళు. ఇలా ఘోర యుద్ధం కురిపించాక ఇంద్రజిత్తు అంత కల చూశాడు యుద్ధరంగంలో, నా బాణం దెబ్బ తినకుండా ఎవడన్నా ఉన్నాడానని. సుగ్రీవుడు కదలటం లేదు, రామలక్ష్మణులు ముందే అలా నిశ్చేష్టులైపోయారు. కనీసం కళ్ళ వెంబడి నీరు కూడా రావటం లేదు. తక్కిన వాళ్ళంతా పడిపోయారు. వాడు చాలా సంతోషపడిపోయేటప్పుడు ఇంద్రుడు అప్పుడప్పుడు వర్షాకాలంలో ఘోర వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపించాక మేఘాలు తీసుకుని వెళ్ళిపోతాడు. వర్షం కురిపించి ప్రశాంతంగా మేఘములను తొలగిపోయిన ఇంద్రుడా అన్నట్టుగా బాణవర్షం కురిపించిన ఇంద్రజిత్తు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. అందరూ పడిపోయారుగా, ఇంక యుద్ధం చేయక్కర్లేదు అనుకున్నట్ట. కొంతసేపు రణరంగంలో అసలు ఏమీ లేదు, నిస్తబ్దత ఆవరించింది. అందరూ నిశ్చేష్టులై ఉన్నారు. అందుకే వాడు దర్జాగా వెళ్ళిపోయాడు. ఈలోపు ఆకాశంలో అటు ఇటు తిరిగారు కదా ఇందాక మన వాళ్ళంతాను, ఈ అంగదుడు మొదలైన వాళ్ళు. ఎక్కడా వాడు కనపడక చివరికి మళ్ళీ భూమికి తిరిగి వచ్చేశారట. ఈ ఒక్క ఇంద్రజిత్తుని విభీషణుడు మాత్రమే చూడగలిగాడు. విభీషణుడికి ఆ శక్తి ఉన్నది, ఎక్కడుంటాడో కనిపెట్టగలడు. అతన్ని పడగొట్టలేడు, కానీ ఇంద్రజిత్తు యొక్క ప్రభావం తెలిసినవాడు, యుద్ధరంగంలో అతన్ని జయించలేనివాడు. అందుకే ఇంద్రజిత్తుడు చూశాడు ఎక్కడున్నాడు. ఈలోపు రామలక్ష్మణులు కింద పడిపోయి ఉంటే దగ్గరకు వచ్చాడు సుగ్రీవుడు. ఆ తర్వాత విభీషణుడు వచ్చాడు. కొంతమంది నీలుడు, ద్వివిధుడు, మైందుడు, సుషేణుడు, కుముదుడు, అంగదుడు, హనుమంతుడు వీళ్ళు వచ్చారు. రామలక్ష్మణుడు మెల్లిగా అని
చాలా మందంగా గాలి పీలుస్తున్నారట. అసలు గాలి పీలుస్తున్నారా లేదా అన్నంత తక్కువగా పీలుస్తున్నారు. వారి శరీరం అంతా రక్తపు మడుగులో తడిసి ఉంది. ఒళ్ళంతా నాగపాశాలు పట్టేసున్నాయి. మందవిక్రమంతో అయిపోయారు వాళ్ళు. అది చూడగానే మొత్తం వానరయోధులంతా కన్నీళ్లు కారుస్తున్నారు. చావగా మిగిలిన వాళ్ళు ఉంటారే, చావు దెబ్బలు తిని కదలలేనటువంటి వాళ్ళని పక్కన పెడితే కదలగలిగిన వాళ్ళంతా ఏడవడం మొదలెట్టారట. అయ్యో, ఒకే బాణంతో 7 మద్ది చెట్లు పడగొట్టిన రామచంద్రుడు ఇవాళ మద్ది చెట్టులో నేల మీద పడిపోయాడే అని ఏడ్చారు కొందరు. విభీషణుడు సంతాపం పొందాడు. అప్పుడు విభీషణుడు, ఒరే ఇప్పుడు సంతాపం కాదురా, మనం ఎక్కువ కదిలితే మనం ఎక్కడున్నామో కనిపెట్టి ఇంద్రజిత్తు మళ్ళీ బాణం ప్రయోగించే ప్రమాదం ఉంది, ఒక్కసారి వాడు చూస్తానని ఆకాశం కేసి చూసి వాడు ఎక్కడున్నాడో కనిపెట్టి, అమ్మయ్యా ఇంద్రజిత్తు అంతర్హితుడై ఉన్నాడు, ప్రస్తుతం మన మీద దృష్టి పెట్టలేదు అని కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంద్రజిత్తు మాత్రం ఇదంతా చూశాడని చెప్పాక సంతోషపడిపోయాడుగా. ఆ తర్వాత రాక్షసుల కేసు తిరిగాడు. వీళ్ళ ఏడుపు ఇలా ఉంటే ఇంద్రజిత్తు తన రాక్షస వీరుల కేసు తిరిగి, చూశారా రాక్షస వీరులారా, పరమ భయంకరమైన పరాక్రమం కలిగిన ఖరదూషణాదులని 14,000 మంది రాక్షసుల్ని ఈ రామలక్ష్మణులు జనస్థానంలో చంపారు. శూర్పణఖ ముక్కు చెవులు కోశారు. ఇంకా దండకారణ్యంలో విరాధుణ్ణి సంహరించారు. అతి భయంకరుడైన కబంధుణ్ణి సంహరించారట. మారీచుణ్ణి చంపారు. అలాంటి వేళని నేను బాణాలతో పడగొట్టి చంపేశాను. ఇక వీళ్ళు బతకరు, చచ్చిపోయారు, ఊపిరి కూడా ఆడడం లేదు. చూడండి కావాలంటే నిశ్చేష్టులై పడి ఉన్నారు వీళ్ళు. లేకపోతే సముద్రం దాటి సముద్రం మీద వంతెన కూడా కట్టి ఈ కోతుల సైన్యాన్ని తీసుకుని లంకా నగరానికి అడుగు పెడతారా? లంకా నగరానికి భవిష్యత్తులో ఎవరొచ్చినా వాళ్ళ గతి ఇలాగే అవుతుంది. శరత్కాలంలో మేఘములు వర్షం కురిపించవు. శరత్కాలం మేఘములు తెల్లగా ఉంటాయి కానీ నీరు రాదు. అలాగే ఇక వీళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదు ఎవరికి. ఇలా పలికి సంతోషంతో వెళ్ళిపెట్ట. అతని దృష్టిలో ఏంటంటే రామలక్ష్మణులకి కదలకుండా ఉన్నారు కనుక పోయారని అనుకున్నాడు వాడు. ఆ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి, ఓరి ఇంకా కొంతమంది పైకి లేచారే అని 9 బాణాలతో నీలుండి కొట్టాడు. మైందుండి ద్విగుదుండి 3 బాణాలతో కొట్టాడు. జాంబవంతుడి వక్షస్థలం మీద బలమైన బాణం కొట్టాడు. హనుమంతుడి మీద 10 బాణాలు ప్రయోగించాడు. విభీషణుడిని 6 బాణాలతో కొట్టాడు. ఇలా అందరినీ కొట్టి ఇక ఏడుస్తూ కూర్చోండి అని అక్కడి నుంచి బయలుదేరేట. పెద్ద వికటాట్టహాసం చేశాడు. నిజంగా ఈ ఘోరకృత్యాన్ని చూచి రాక్షసులంతా ఆశ్చర్యపోయారట. రామలక్ష్మణుల గురించి ఎన్నో విన్నాం, వాడు చాలా గొప్పవాళ్ళు అనుకున్నాం. అలాగే లంకా నగరాన్ని తగలబెట్టిన హనుమంతుడే గొప్పవాడు అనుకున్నాం. సభలో కడుగు పెట్టి మన మహారాజుని తిట్టిన అంగదుడు గొప్పవాడు అనుకున్నాం. ఏం లాభం, వాళ్ళందరినీ మన ఇంద్రజిత్తు అక్కడ పడగొట్టేశాడు అనుకుని జై హో ఇంద్రజిత్ అని ఆ రావణపుత్రుడిని ప్రశంసించారు. నిష్పందౌతు తదా దృష్ట్వా తావుభౌ రామలక్ష్మణౌ వసుధాయాం నిరుచ్ఛ్వాసౌ హతా విత్వన్యమన్యత. మరొక్కసారి ఇంద్రజిత్తు ఆకాశ మార్గంలో నిలబడి రామలక్ష్మణుల కేసి పరీక్షగా చూశాడు. 1-2 సార్లు నిర్ధారణ చేసుకోవాలట. నా బాణముల దెబ్బలకి ఇద్దరూ మరణించారా లేదా, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఉత్సాహంతో లేస్తే ఇంకో బాణంతో కొడదాం అనుకుని చూశాడు. కానీ నేల మీద పడుకున్న రామలక్ష్మణులు కిక్కురు మరకుండా అలాగే ఉన్నారు. వాళ్ళు గాలి ఎంతో కొంత పీలుస్తున్నా పైకి మాత్రం ఉచ్ఛ్వాస నిశ్వాసములు లేనట్టుగా ఉంది. పొట్ట కూడా కదలటం లేదు. అందుకనే హతవు ఇతి అన్వమన్యత, వీరు పూర్తిగా మరణించారు అని నిర్ధారణ చేసుకున్నాడు. అప్పుడు ఆనందంతో పొంగిపోయి ఒక్క వికటాట్టహాసం చేశాడు. రువ్వున ఎగిరిపోయాడు, లంకానగరంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సుగ్రీవుడు చూశాడు రామలక్ష్మణుల్ని. నిజంగా ఈ ఇంద్రజిత్తు వికటాట్టహాసం చేయడానికి మూల కారణం ఏమిటో నాకు అర్థమయ్యింది. రామలక్ష్మణుల శరీరం అంతా బాణములే, వేలెడు ఖాళీ లేదు శరీరం మీద. శరీరంలో బాణాలు గుచ్చుకున్న చోట ఎక్కడన్నా మధ్యలో వేలు పెట్టడానికి వీలు లేకుండా అలా పక్క పక్కన అలా గుచ్చుకుపోయి ఉన్నట. కనీసం మన రోమకోపాలకైనా గ్యాప్ ఉంటుంది, ఒక వెంట్రుక్కి మధ్యలో కాస్త ఖాళీ ఉంటుంది. కానీ అసలు రాముడి శరీరం మీద లక్ష్మణుడి శరీరం మీద ఇంత ఖాళీ లేకుండా అన్ని బాణాలే గుచ్చుకుని ఉన్నాయి. చాలా దుఃఖం వచ్చేసింది ఆయనకి, కన్నీళ్ళు వచ్చేసాయి. ఎవరికి? సుగ్రీవుడికి. ఏడవడం మొదలుపెట్టాడు. మొదటిసారిగా సుగ్రీవుడు రాముడిని చూచి ఏడుస్తూ ఉంటే పక్కనున్న వానరులు కూడా కంగారు పడిపోయారట.
ఎంతటి ప్రభు రాముడంటే, అటువంటి వాడు ఇలా దీనస్థితిలో పడిపోయాడు, ఇంక నేను ఎందుకు బతకను అని పాపం సుగ్రీవుడు గుండెలు బాదుకుంటూ ఉంటే ఆ సమయంలో అందరికీ ధైర్యం చెప్పే మహానుభావుడు విభీషణుడు వచ్చాడండోయ్. మిత్రమా, ఇది ఏడవడానికి సమయం కాదు. కన్నీరు పెడితే శత్రువులు ఆనందిస్తారు. ఎప్పుడైనా మనం బాధపడుతూ ఉంటే మన శత్రువులకు ఆనందం వచ్చేస్తుంది అనమాట. అమ్మయ్య, వాళ్ళని ఏడిపించాం, వాళ్ళు ఏడుస్తున్నారు అనుకుంటారట. అందుకని మనం ఏడవకూడదు, ఏడిపించాలి తప్ప. ఇది యుద్ధంలో మనకు అపజయం కాదు, ఇంద్రజిత్తుకి విజయము కాదు. అయినా యుద్ధరంగంలో అడుగు పెట్టాక ఒక్కోసారి వాళ్ళది పై చెయ్యి అవుతుంది, ఒక్కోసారి మనది పై చెయ్యి అవుతుంది. జయాపజయాలు దైవాధీనాలు. నువ్వు నిన్ను అదుపులో పెట్టుకో. శరణాగతుణ్ణి నేను, రాముడికి నేను శరణాగతుణ్ణి. నేను ఎక్కువ బాధపడాలి నీకంటే. నీకు ఇంకా రాజ్యం వచ్చింది, నాకు రాలేదు. కాబట్టి బాధపడవలసిన నేనున్నానే, నన్ను కూడా ఓదార్చు. ఇప్పుడే నేను నీకు కంటికి చూపిస్తాను. ఈ బాణాల దెబ్బలు మీ శరీరాన్ని పాడు చేశాయి. నీ కంటిపైన కింద కూడా బాణాలు గుచ్చుకోవటం వల్ల కళ్ళు మూసుకుపోయి నీకు ఏం జరుగుతుందో తెలియటం లేదు, చూపు ఆడడం లేదు కదా. ఇప్పుడు నీకు చూపు ఆడడానికి ఒక మంచి పని చేస్తాను అని పలికి కాసి నీళ్లు చేతిలోకి తీసుకుని మంత్రించి ఆ నీళ్లతో సుగ్రీవుడి కళ్ళు తుడిచాడు. దానివల్ల మాయ పొర తొలగిపోతుందిట. ఇప్పుడు చూడు, ఏ మూల ఎవరున్నారో తెలుస్తుంది. ఆకాశంలో ఇంద్రజిత్తున్నాడో ఎక్కడికి వెళ్ళాడో తెలిసిపోతుంది. ఇది మంత్రజలం అని సుగ్రీవుడి నేత్రములకి ఆ మంత్రజలంతో అలా శుభ్రం చేసి తుడిచాడనమాట. సుగ్రీవ నేత్రే ధర్మాత్మ సమమార్జ విభీషణ. పూర్వకాలంలో యుద్ధరంగంలో శత్రువుల బాణాలకి కళ్ళు కనపడనప్పుడు ఇలాంటి మంత్రజలం ఉపయోగించేవారు. కొంతమంది ఔషధ జలం ఉపయోగించేవారట. కొన్ని మూలికలు నీళ్లలో కలిపి ఆ మూలికాజలం కంటికి రాసుకుంటే చీకట్లో చూపు అనేది టండోయ్. అవతల వాళ్ళ బాణం దెబ్బలకి కళ్ళు కొంచెం దెబ్బతిన్నా చూడగలిగే శక్తి వచ్చేదిట. అలాంటి మూలికలు ఉండేవి. ఇప్పుడు విభీషణుడు మంత్రజలం ఉపయోగించాడు. ఆ మంత్రజలం వల్ల సుగ్రీవుడికి మళ్ళీ చూపు బాగా ఆనింది, అన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంద్రజిత్తు లంకానగరం కేసి మాయమై వెళ్ళిపోవడం కూడా కనపడింది. అప్పుడు అతను కొంచెం ధైర్యం వచ్చింది. వానర్రాజా, ఇప్పుడు నీ కళ్ళు బాగా ఆంతున్నాయి కనుక, నీకు చూపు ఆంతోంది కనుక చెబుతున్నాను విను. ఇది అధైర్యం పొందే సమయం కాదు. అతి స్నేహం వల్ల నువ్వు రామలక్ష్మణులు మరణించారు అనుకుంటున్నావు. ఇది అతి స్నేహం అంటారు దాన్ని. అతి స్నేహ పాపశంకి. మనకి ఎవరి మీదైనా ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్క క్షణం కనపడకపోతే వాళ్ళు ఏమయ్యారు అని బెంగెట్టుకుంటామట. ఒక ఆయన ఉన్నాడండి, వాళ్ళ అబ్బాయి అంటే ఎక్కువ ప్రేమ. అలాంటప్పుడు ఏమవుతుందన్నమాట, పిల్లాడు రాకపోతే, ఒరే పిల్లాడు బయటికి వెళ్ళాడు, బైక్ మీద వెళ్ళాడు, ఏ లారీ అయినా గుద్దేయలేదు కదా అంటాడు. అక్కడ ఉద్దేశం అపశకునం మాట్లాడడం కాదు, ప్రేమ ఎక్కువైపోయి వాడికి ఏమైందో అని బెంగ అనమాట. పిల్లలు కనపడకపోతే చాలామంది అలాగే ఉంటారు. రైలు ఎక్కడానికి వెళ్ళాడు, ప్లాట్ఫారం మీద పడిపోలేదు కదా, లేకపోతే రైలు అందకుండా అక్కడ ఆగిపోయాడా, స్కూల్కి వెడుతుంటే సైకిల్ మీద పడిపోలేదు కదా, ఇలా అనుకుంటారు కొంతమంది. ఎప్పుడు అలాగే అనుకుంటూ ఉంటారు అనమాట. ఏం జరిగిందోనే వాళ్ళకి బెంగ. కారణం ఆ వ్యక్తి మీద ఇతనికి ఉన్న ప్రేమ. నీకు కూడా రామలక్ష్మణులంటే అభిమానం, అతి స్నేహం. అందువల్ల వీళ్ళ శరీరాన్ని చూచి వారు మరణించారనుకుంటున్నావు, కానీ వారికి ఏమీ అవ్వలేదు. ఒక్కసారి రాముడి ముఖం చూడు, ఎక్కడైనా కాంతి తగ్గిందా? ఆయన కదలడం లేదు కానీ కాంతి తగ్గలేదు. కళ్ళు మూసుకున్నా ఆ కంటి లోపల గుడ్డు కదులుతోంది, పొట్ట ఆడుతున్నది. అయినా రామచంద్రుణ్ణి చంపే శక్తి ప్రపంచంలో పుట్టిందా అన్నాడు ఆయన. అసలు ఎంత అద్భుతమైన మాట అండి అది. నైతత్కించన రామస్య నచ రామో ముమూర్షతి నహ్యేనం హాస్యతే లక్ష్మీ దుర్లభాయ గతాయుషాం. నువ్వు గుర్తుపెట్టుకో, మృత్యువు రామచంద్రుడి దగ్గరకు కూడా రాదు. ఆ రాముడి ముఖం, లక్ష్మణుడి ముఖం లక్ష్మీ కళతో, జీవకళతో ఉట్టిపడుతున్నాయి. ఎవడైనా మరణిస్తే ముఖంలో ఈ కళ ఉండదు, వెంటనే శరీరం బిగుసుకుపోతుంది, కాంతి తగ్గిపోతుంది. ఈ మహాత్ముల దగ్గరికి మరణం రాదు. వారి ముఖం నిద్రపోతున్న వాళ్ళ ముఖంలాగే ఉన్నది. కావాలనే ఈ బాణాలకి ఆయన గురై అలా పడుకుని ఉన్నాడు. ఇప్పుడు మనం బెంగ పెట్టుకుంటే, బాధపడితే మన సైనికులు బాధపడతారు. నీ తోటి వానరుల్ని చూడు, వాళ్ళంతా నీవు బెంబేలు ఎత్తిపోవటం వల్ల వాళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఇలా పలికాడు. పారిపోతున్న వానర సైనికులకి ధైర్యం చెప్పాడు.
ఈ రామలక్ష్మణులకి ఏమీ కాదని ధైర్యం చెప్పాడు. యుద్ధరంగంలో విజయం ఖాయమని చెప్పాడు. ఆ సమయంలో ఇంద్రజిత్తు పరుగును వెళ్ళిపోయి తండ్రి అని తండ్రి పాదాలకు నమస్కరించాడు. ఏమి నాయన ఇంత ఉత్సాహంగా ఉన్నామని కానీ రామలక్ష్మణులిద్దరూ మరణించారని చెప్పేశాట. నిహతవు రామలక్ష్మణవు అన్నట్ట. రావణుడికి ఎక్కడలేని ఆనందం కలిగింది. అసలు ఈ మధ్యకాలంలో వాడు సరిగ్గా నిద్రపోతే ఒట్టు. అందులో సుగ్రీవుడేమో కిరీటం తనిపారేశాడు కిందటి రాత్రి. అంగదుడు రాయబారానికి వచ్చి అంగరక్షకుల్ని చంపేశాడు. ఇది కాక వాడికి కీడు సూచనలు ఎన్నో కనపడుతున్నాయి. అందరూ నీదే తప్పు, నువ్వు చావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. వీటన్నిటి వల్ల మానసిక ఆందోళన పొందుతున్న అతడు ఇంద్రజిత్తు రావడం, నీ శత్రువులిద్దరూ మరణించారని చెప్పడంతో ఆ పూట అతడు పొందిన బ్రహ్మానందం అంతా ఇంత కాదట. అబ్బా అన్నాడు. కొడుకుని కౌగిలించుకున్నాడు. శిరస్సు వాసన చూశాడు. జరిగిందంతా తెలుసుకున్నాడు. నాగాస్త్రములతో రామలక్ష్మణుని చంపేశానని చెప్పగానే నువ్వురా కుమారా అన్నట్ట. ఈ తర్వాత ఏం జరిగింది? రావణుడు ఇప్పుడే సరైనటువంటి అవకాశం మనకి సీతని లొంగ తీసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఇది. రామలక్ష్మణులు బ్రతికున్నంత వరకు సీత నాకు వశం కాదు. ఇప్పుడు ఎలాగో వాళ్ళిద్దరూ మరణించారు. యుద్ధరంగంలో వాళ్ళు మరణించి ఉండగా సీతకి చూపించేద్దాం. అప్పుడు సీత చూస్తుంది, అమ్మయ్య నా భర్త ఎలాగో పోయాడు అనుకుంటుంది, ఆయన్ని మర్చిపోతుంది, నా దగ్గరకు వస్తుంది అనుకుని అడిగిపించాడు. ఆ క్షణమే హుటాహుట్టిన అశోకవనానికి వెళ్ళాడు. త్రిజట మొదలైన రాక్షస స్త్రీలంతా అక్కడే ఉన్నారని చెప్పుకున్నాం కదా. అందులో త్రిజట సీతాదేవికి ఎప్పుడూ రక్షకురాలుగానే ఉంటుంది. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళంతా రావణుడు రావడంతో చూశారట. అప్పుడు రాక్షసరాజు అన్నాడు, సీత, ఈ రాక్షస స్త్రీలందరూ వింటూ ఉండగా చెబుతున్న నా మాటలు విను. ఈ పూట ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు. హతా వింద్రజితాఖ్యాత వైదేహ్య రామలక్ష్మణుడు. రామలక్ష్మణులిద్దరూ ఇంద్రజిత్తు చేతిలో మరణించారు. నువ్వు నేను ఎన్ని చెప్పినా నమ్మవు. ఈసారి నేను మాయ కూడా ప్రయోగించలేదు, జరిగిందే నీకు చూపించాలనుకుంటున్నాను. నా పుష్పక విమానంలో నువ్వు కూర్చో. నిన్ను కూర్చోబెట్టి ఈ రాక్షస స్త్రీలంతా నీతో పాటు ఆ విమానంలో కూర్చుంటారు. మీరందరూ కలిసి యుద్ధరంగానికి వెళ్ళండి. యుద్ధరంగంలో రామలక్ష్మణుల చావు కళ్ళారా చూడు, వాళ్ళ శరీరాలు చూడు, కళేబరాలు చూడు. ఆ తర్వాత నిశ్శంకగా నా దగ్గరకు వచ్చేయి. పో. ఎలాగూ నీ భర్త బతికున్నంత వరకు నాకు వశం కావు. అతడు వస్తాడు, రక్షిస్తాడని ఆశ. అతడు పోయాకైనా నువ్వు ఎవరో ఒకరిని వరించవలసిందే కదా. అది మా రాక్షస లక్షణం. కాబట్టి ఆ రాక్షస లక్షణాన్ని అనుసరించి నాకు వశమైపో. మా రాక్షసులు ఏం చేస్తారంటే భర్త పోయిన వెంటనే ఇంకోటి పెళ్లి చేసుకుంటారు. మాదంతా బ్రిటిష్ సంప్రదాయం. ఇంగ్లాండ్లో తమాషా జరిగింది తెలుసా మీకు? లండన్లో మొగుడు చచ్చిపోయిన వెంటనే మొగుడు సమాధి చేసి అక్కడికి వెళ్ళి విసిరికరతో విసురుతోంది ఒక ఆవిడ. వెంటనే పాపం నాబోటి భారతీయుడు అక్కడికి వెళ్ళాట ఏదో చూద్దామని. ఇది చూసి ఆశ్చర్యపోయి, మా భారతీయులు చాలా గొప్పవాళ్ళని విన్నాం. భార్యామణులు భర్త చచ్చిపోతే సహగమనం చేసేవారు కొంతమంది, మరికొంతమంది ఆ భర్త కోసం నిరంతరం ఏడుస్తూ ఉండేవారు. చచ్చిపోయిన భర్తనే తలుచుకుంటారు. పాతివృత్యం అంటే మా దేశంలో ఉందనుకున్నాం, ఇక్కడ కూడా ఉందే. నీ భర్త సమాధికి విసురుతున్నావంటే ఎంత పతివ్రతవి అన్నట్టు నాబోటి అమాయకుడు అక్కడికి వెళ్ళి ఆవిడ ఎగాదిగా చూసి, పాతివ్రత్యం నా మొహమా, నా మొగుడు చచ్చిపోయే ముందు ఒక మాట తీసుకున్నాడు. ఏమనంటే నా సమాధి ఆరిపోయేదాకా రెండో పెళ్లి చేసుకోవద్దన్నట్ట. అది కనీసం నా సమాధి కాస్త ఎండిపోనియ్యి, పచ్చి పచ్చిగా సిమెంట్తో ఉండగా పెళ్లి చేసుకోవద్దు అన్నట్ట. ఆ సమాధికేమో సిమెంట్ పూసారేదేమో చలి వల్ల ఆరడంలా, అందుకని విసిరికరతో విసిరితే తొందరగా ఆరిపోతుంది, ఆరిపోతే పెళ్లి చేసుకుందామని బయట కూర్చుని ఉంటారనమాట. ఆ బయట దానికి రెండో మొగుడు రెడీగా ఉన్నాడు సిద్ధంగాను. అది వాళ్ళ దిక్కుమాల సంప్రదాయం. మనమైతే పెళ్లి చేసుకుంటే ఎంతో ధర్మంగా ఉంటాం కదా, మన ధర్మం వాళ్ళకు ఉండదు కదా. ఈ భార్యాభర్తలు, ఈ బంధం, ఈ అద్భుతమైన సంప్రదాయం వాళ్ళ దగ్గర ఎక్కడ ఏడిచింది? విడాక్కడం మళ్ళీ వాళ్ళనే పెళ్లి చేసుకోవటం, ఏం దిక్కుమాల సంప్రదాయాలు కదా. అందువల్ల ఎందుకు చెబుతున్నానంటే ఈ రాక్షస బుద్ధి అటువంటిది. అందుకని రావణుడు రామలక్ష్మణుల కళేబరాలు చూసిన తర్వాత ఇక ఎలాగో అతడు లేడు కనుక నీ భర్త నన్ను వరించు, వెళ్ళండి, ఈమెను ఎక్కించుకోండి విమానంలో, ఈమెకి రామలక్ష్మణుల కళేబరాలు చూపించండి అని పలికాడు. ఇప్పుడు రాక్షస స్త్రీలకేసి తిరిగి ఆ రాక్షస స్త్రీలు విమానం తీసుకొచ్చారు. రావణాజ్ఞ కదా, అందువల్ల అక్కడికి పుష్పక విమానం తేబడింది. అందులోకి వాళ్ళు ఎక్కారు, సీతను కూర్చోబెట్టారు. త్రిజట మాత్రం సీతకి ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో కూడా వచ్చిందండోయ్.
రాక్షస స్త్రీలకి ఈవిడికో తేడా ఉంది. రాక్షస స్త్రీలకి సంస్కృతం రాదు, అదంతా దరిద్రపు రాక్షస భాషే. కానీ త్రిజటికి సంస్కృతం వచ్చు. అందువల్ల అప్పుడప్పుడు సీతకి సంస్కృతంలో ధైర్యం చెబుతుంది, అదేమో రాక్షస స్త్రీలకి తెలియదు. లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు లేరు అక్కడ. అందుకనే సీతతో ఎప్పుడూ త్రిజటి కూడా ఉంటుంది. తతః పుష్పకమారోప్య సీతాం త్రిజటయా సహ జగ్ముర్ దర్శయితుం తస్యై రాక్షస్యో రామలక్ష్మణు. రాక్షస స్త్రీలు త్రిజటతో పాటుగా సీతని పట్టుకొని పుష్పక విమానంలో ఎక్కారు. రామలక్ష్మణులను తోటికి వెళ్ళారు. ఈలోపు రావణుడు మొత్తం లంకంతా చాటించేట. నా కుమారుడు ఇంద్రజిత్తు లాంటి పరాక్రమవంతుడు ఎక్కడా ఉండడు, అతడొక్కడే రామలక్ష్మణుల్ని తక్కిన వానరుల్ని సంహరించాడు. ఈ పూట అందరూ విజయోత్సాహాలు జరుపుకోండి, తినండి, తాగండి, ఇష్టం వచ్చినట్టు నృత్యం చెయ్యండి అన్నట్ట. అదే పిచ్చి. ఇంకా కౌంటింగ్ పూర్తి అవ్వకుండానే నెగ్గేశాను అనుకుంటారు కొంతమంది రాజకీయ నాయకులు. అలాగనమాట. తాగండి, తినండి అన్నాడు. ఈ లంకంతా ఆట్టహాసాలు జరుగుతూ ఉంటే ఇక్కడ విమానంలో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సరిగ్గా ఎదురుగుండా అతి భయంకరమైనటువంటి యుద్ధభూమి. ఆ యుద్ధభూమిలో చీకట్లో రామలక్ష్మణులు కాగడాలు అటు ఇటు పెట్టి ఉన్న కారణం చేత కనబడ్డారట. అది చీకటే, కానీ కాగడాలు అటు ఇటు వానరులు పెట్టడం వల్ల కాంతిలో రామలక్ష్మణులు కనబడగానే ఏడ్చేసింది ఆవిడ. వాళ్ళు నిహతులైపోయారు అనుకుందిట. పాప ఆవిడ కూడా ఒక క్షణకాలం మరణించారు అనుకుందిట. ఆవిడ కూడా భ్రమలో పడింది. కారణం చెప్పాను కదా, మానవ స్త్రీలాగే ప్రవర్తించాలి కదా. భర్తారం నిహతం దృష్ట్వా లక్ష్మణం చ మహాబలం విలలాపభృశం సీతా కరుణో శోకకర్షిత. మరణించిన భర్తని, ఆ పక్కనే మరణించినట్టుగానే కనపడుతున్న లక్ష్మణుడిని చూచి జాలిగా కన్నీళ్లు పెట్టుకుని బోరుని ఏడ్చింది సీత. నేను పుట్టినప్పుడు ఈవిడ మహాత్మురాలవుతుంది అని జ్యోతిష్కులు చెప్పారట. ఆ జ్యోతిశాస్త్రం అంతా వ్యర్థమేనా? నేను కొంచెం పెద్దవుతున్నప్పుడు సాముద్రికం నేర్చినటువంటి పండితులు వచ్చి నా చేతులు చూచారు, ముఖం చూచారు, అరికాళ్ళు చూశారు. ఈవిడ అశ్వమేధయాగం చేస్తుంది, ఈవిడ మహాపురుషుడికి ధర్మపత్ని అవుతుంది, అనేక యాగములు చేసే మహారాజు గారు ఈమెకు భర్త అవుతాడు, ఈవిడికి 2 కొడుకులు పుడతారు అని వాళ్ళు చెప్పారు. ఇంకేం కొడుకులు, ఏమి యజ్ఞం, ఏమి సంపాదన. రాముడు ఈ విధంగా మరణించటం వల్ల అనృతవాదిన, ఆ జ్యోతిష్కులంతా అసత్యం పలికినట్టు అయిపోలేదా? జ్యోతిష్కులు కూడా అసత్యం ఆడతారా అని మళ్ళీ అనుకున్నది. జ్యోతిష పండితులు నేను వింటూ ఉండగా మా అమ్మా నాన్నతో ఇలా అన్నారు, ఈమె నిత్య సౌభాగ్యవతి, ఈమె అవతారం చాలించకుండా భర్త అవతారం చాలించడు, అంటే ముందు ఈవిడే వెళ్ళిపోతుందన్నారు. ఏం లాభం? ఇప్పుడు రాముడు లేడు కాబట్టి మళ్ళీ వాళ్ళంతా అనృతవాదినులు, అసత్యం పలికారేమో అనుకున్నది. నా పాదాల్లో పద్మరేఖలు ఉన్నాయి. ఆ పద్మరేఖలు చూసిన కొంతమంది ఏమన్నారు, ఈవిడ మహారాజులందరి మీద కూడా పెత్తనం చెలాయించి ఒక చక్రవర్తికి భార్య అవుతుందన్నారు. సంతాన ప్రాప్తి అన్నారు. స్త్రీల అరిచేతుల్లో అరికాళ్లల్లో పద్మరేఖలు ఉన్నటువంటి వాళ్ళు మహాత్ములని, సర్వశుభాలు కలుగుతాయని జ్యోతిశాస్త్రం చెబుతున్నది. ఆ శాస్త్రమంతా వ్యర్థమేనా? నా తల వెంట్రుకలు పొడుగ్గా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి. కొంతమంది తల వెంట్రుకలు ఇంత లావుగా దుబ్బుల్లో ఉంటాయి, నవి సన్నగా ఉంటాయి. కొంతమంది తల వెంట్రుకలు గరుకుగా ఉంటాయి, బాగా కర్కశంగా ఉంటాయి. నా తల వెంట్రుకలు మృదువుగా ఉన్నాయి. తల పట్టుకుచ్చుల మెత్తగా ఉన్న స్త్రీకి చక్రవర్తి భర్త అవుతాట. ఆవిడికి కీర్తి వస్తుంది, ఆవిడ దేవత కింద అందరూ కొలుస్తారంటారు. ఏం లాభం? తల వెంట్రుకలు మెత్తగానే ఉన్నాయి, పొడుగ్గానే ఉన్నాయి, కానీ నా భర్తే ఎదురుగుండా మరణించి కనబడుతున్నాడు. నా తలరాతిలా అయిపోయింది. ఈ మహావీరులు సామాన్యుల? నా కోసం దండకారణ్యంలో ఎన్నో శ్రమలు పడ్డారు, నా కోసం తిండి సక్రమంగా తినలేదు, నా కోసం పర్ణశాల కట్టారు, నా కోసం అహోరాత్రాలు కృషి చేశారు. అటువంటి మహానుభావులు ఇద్దరూ మరణించాక ఇంకా నేను బతికున్నాను, ఎందుకు బతికుండాలి? ఇప్పుడు ఆ కౌశల్య ఎంత దుఃఖిస్తుందో, సుమిత్ర ఎంత బాధపడుతుందో అని పరిపరి విధాలుగా ఏడుస్తూ ఉంటే త్రిజట ఆవిడికే అర్థమయ్యేలా చెప్పిందనమాట. దేవి, నీవు అసలు దుఃఖించద్దు. మా విషాదం కృథా దేవి
భర్తాయం తవ జీవతి. నువ్వు ఏమాత్రం విషాదం పొందొద్దు, రవ్వంత కూడా బాధపడద్దు. తల్లి, నీ భర్త బతికే ఉన్నాడు. ఎలాగంటావా? నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. నీ దృష్టి కంటే నా దృష్టిలో చాలా తేడా ఉంటుంది. నువ్వు దుఃఖంతో ఉండడం వల్ల అయితేనేమి, లేకపోతే మానవ స్త్రీగా ఉండడం వల్ల అయితేనేమి ఆ రూపాలు చూచి మరణించారనుకుంటున్నావు. కానీ మా రాక్షస స్త్రీల నేత్రాలకి ఎంత దూరంలో ఉన్న వస్తువైనా రాత్రిపూట స్పష్టంగా కనపడుతుంది. అందువల్ల చెబుతున్నాను, ఈ రామలక్ష్మణులిద్దరూ బతికే ఉన్నారు. బతికి ఉన్నారు అనడానికి ఉదాహరణ ఒకటి, వాళ్ళ కళ్ళు కొద్ది కొద్దిగా కదులుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, పొట్ట దగ్గర ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుస్తున్నాయి. రెండోది, నా దృష్టిని కాసేపు పక్కన పెడదాం. నిజంగా వీళ్ళు మరణిస్తే ఈ వానరులు ఈ పాటికి తల మొత్తుకుని ఏడవరా? వానరులు ఏమైపోతారు? బాబు బాబు అని తల మొత్తుకుని ఏడుస్తారు. స్పృహ తప్పి ఉండడం వల్లే వీళ్ళు ప్రస్తుతం తీవ్ర శోకంలో లేరు. ఒకవేళ రామలక్ష్మణులు మరణిస్తే హనుమంతుడు కానీ, సుగ్రీవుడు కానీ, విభీషణుడు కానీ ఎలా ఏడుస్తారో నీకు అర్థం కాదా? వాళ్ళు స్పృహ తప్పి ఉన్నారని కనిపెట్టారు కాబట్టే భయంకరమైన వేదన పొందడం లేదు. ఇవన్నీ పక్కన పెట్టేయి. నీ భర్త బతికే ఉన్నాడు అని నేను ఒక దివ్య మహిమ ద్వారా బల్లగుద్ది చెబుతానంది ఆవిడ. ఏమిటది? ఇదం విమానం వైదేహి పుష్పకన్నామ నామతః దివ్యం త్వాం ధారయేన్నైవం యద్యేతౌ గత జీవితం. ఈ పుష్పక విమానానికి ఒక వరం ఉన్నది. ఏమిటా వరం? పుణ్యస్త్రీలని మాత్రమే ఎక్కించుకుంటుంది. భర్త పోయిన స్త్రీ ఇందులోకి అడుగు పెడితే కిందకు తోసేస్తుంది. భర్త పోయిన స్త్రీని ఎక్కించుకోదట. మైలుతో ఉన్నప్పుడు భర్త పోయిన స్త్రీని ఎక్కించుకోదు. నీ భర్త పోయి ఉంటే నీకు మైలు వచ్చేది, అప్పుడు నిన్ను ఈ విమానం ఎక్కించుకోదు. నువ్వు విమానంలోకి ఎక్కినప్పుడే నాకు అర్థమైపోయింది నీ భర్త బతుకున్నాడని. అసలు ఎంత గొప్ప మాట అండి! ఈ మాట ఆవిడికి మాత్రమే తెలుసు. రావణాసుడు మూర్ఖుడు కనుకే పుష్పకుమారంలో తీసుకెళ్ళమన్నాడు నిన్ను. కానీ రావణుడికి తెలియని సత్యం ఏమిటి? వాడికి తెలుసున్నా ఇక్కడ మర్చిపోయాడు. ఎప్పుడు భర్త పోయిన స్త్రీని వైధవ్యం పొంది ఉన్నటువంటి ఆవిడ్ని, మైలుతో ఉన్న ఆవిడ్ని ఈ పుష్పకుమారం ఎక్కించుకోదట. రావణుడు నిన్ను బొట్లో వేసుకుందాం అనుకుని తానే మోసపోయాడు. ఈ విమానంలో నిన్ను ఎక్కించి తీసుకెళ్ళమన్నాడు కానీ ఇంకో విమానంలో తీసుకెళ్ళమని లేదు. ఈ విమానం నువ్వు ఎక్కుతున్నప్పుడే నాకు అర్థమైపోయింది నీ భర్త బతుకున్నాడని. ఇప్పుడు అది నాకు రూఢైపోయింది. కాబట్టి అలాంటి తెలివైన వాళ్ళు కావాలి మనకి. అర్థమైందా? అందువల్ల మంచి మేధాశక్తి కలిగిన వాళ్ళు, మహిమ కలిగిన వాళ్ళు ఉండడం కూడా ఒక అదృష్టం అన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకో. తర్వాత నీ కళ్ళు కానీ ముక్కులు కానీ తేడా లేకుండా ఉన్నాయి. నీలాంటి పద్మిని జాతి స్త్రీలు భర్త పోతే వాళ్ళ ముఖంలో రంగు మారిపోతుంది, వాళ్ళ శరీరాల్లో చాలా మార్పులు వస్తాయి. నీ శరీరంలో కూడా మార్పులు లేవు, ఊరికి ఏడుస్తున్నావు తప్ప. తర్వాత ఇంకో మాట, నా నోటి వెంబడి ఇంతవరకు ఏది పుట్టి ఇంత దాన్ని అయ్యాను కదా, నేను పుట్టి ఇంత దాన్ని అయ్యాను, ఇన్నేళ్లలో నా నోటి నుంచి ఒక్క అసత్యం కూడా రాలేదు. అనృతం నోక్తపూర్వం మే నచవక్షే కదాచన, నా నోటి నుంచి అసత్యం రాదు, నేను పలకలేదు. ఇప్పుడు నా నోటి వెంట వచ్చిన ఈ మాట కూడా సత్యమే. ఎందుకంటే ఇంతకాలం సత్యంతో బతికాను. సత్యం పలికే వాళ్ళ నోటి నుంచి సత్యమే వస్తుంది, అసత్యవంతులకు ఎప్పుడు నోటి నుంచి అసత్యాలే వస్తాయి. అమ్మా, ఆ ముఖం, ఆ కాంతి చూడు. ఇవన్నీ పక్కన పెట్టు. నీ రాముడి గురించి నీకు తెలియదా? లక్ష్మణుడి గురించి నీకు తెలియదా? రామలక్ష్మణయోరర్ధే నాద్య శక్యమ జీవితం. రామలక్ష్మణులు చావడం అసంభవం. రామలక్ష్మణులు కావాలని శరీరం విడిచిపెట్టాలి తప్ప, వాళ్ళ అవతారం చాలించాలి తప్ప వాళ్ళని ఎవ్వరూ చంపలేరు. వాళ్ళు చావడం అసంభవం అని చెప్పేసింది ఆవిడ. దీన్ని బట్టి ఎంత అద్భుతమైన దివ్య భక్తి, ఎంత శక్తి కలిగిందో ఆలోచించండి. అందువల్ల ఎప్పుడు కూడా రాముడి నామాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళకి, ధర్మాత్ములకి మంచి మంచి దివ్యశక్తులు వస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రం అండి ఈ 48వ సర్గకి వావిలికొండ సుబ్బారావు గారు అద్భుతమైన వ్యాఖ్య రాశారు. మహానుభావుడు ఇక్కడికి దగ్గరలోనే అంగల కుదిరిన కూరుంది, తెనాలి వెళ్ళే రూట్లో ఉంటుంది, తెనాలి దగ్గర. అక్కడ చాలా కాలం ఆ మహానుభావుడి పేరు మీదుగా ఏర్పాటు చేయబడింది. నేను విన్నది ఏంటంటే 36లో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు అక్కడ ఏర్పాటు చేశారట. అది ఆయన రాసిన
ఆయన మిగతా అన్నీ నాకు అక్కర్లా. ఎందుకంటే ఆయన 36లోనే వెళ్ళిపోతే 1936లో మరణించిన ఆయన్ని బహుశా మీలాంటి పుణ్యాత్ములు చూసి ఉండాలి తప్ప నాలాంటి 25 ఏళ్ల కుర్రాడు చూడడం అసంభవం. మీలో చాలామంది 36లో పుట్టి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, కానీ నేను చూడలేను కదా. కానీ దివ్య దృష్టితో ఎలా చూశారు మీరు అని అడగచ్చు. ఆయన పుస్తకములే మనకి ప్రమాణం. అంత అద్భుతంగా రాశారండి. వాల్మీకి మహర్షి మళ్ళీ ఆ రూపంలో వచ్చి తెలుగులో రాసి వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది అనమాట ఆ పుస్తకాలు చూస్తే. రామలక్ష్మణులు ఎంత గొప్పవాళ్ళో తెలియజేసి ఈ సర్గకి ఆయన అపూర్వమైన ఇటువంటి వ్యాఖ్య రాశారన్నమాట. వాళ్ళ శరీరం నుంచి రక్తం ఎందుకు వస్తుంది, వాళ్ళు మానవులుగా భావించడం వల్ల, ఆ మహాత్ములు ఎందుకు నటించారు, ఆ శరీర లక్షణాలు ఏమిటి, సాముద్రిక లక్షణాలు ఏంటి, ఇవన్నీ అందులో అద్భుతమైన వ్యాఖ్యలతో ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలన్నమాట, కొంచెం ప్రయత్నించండి, అలాంటి పుస్తకాలు కొనండి. కొంత గ్రాంథికంతో ఉన్నప్పటికీ ప్రయత్నిస్తే పెద్ద కష్టం కాదు. ఇవాళ ఈ దరిద్రపు నవళ్ళ కంటే చాలా నయం, ఆ సినిమా వాళ్ళ భాష కంటే సీరియల్ భాషల కంటే నయం కదా. అసలు అది ఏం భాష నాకు ఎప్పుడు కూడా అర్థం కాదు. పంబ రేగిందంటాడు, ఏమిటో తెలియదు నాకు ఇప్పుడు కూడా. అదేంటే పంబ ఏమిటో మొహం పంపా సరస్సు అదేమన్నా, పిచ్చి మాటలు పిచ్చి వాగుళ్ళు కాకపోతే కొత్త కొత్త పదాలు, దరిద్ర పదాలు. ఆ పదాలకి ఎక్కడి నుంచి సృష్టిస్తారో తెలియదు. లేదా భయంకరంగా ఉందంటాడు వాడు, నేను నిన్ను భయంకరంగా ప్రేమిస్తున్నానే అంటాడు హీరోగాడు. వాడు ఎంత భయంకరుడో ఆలోచించండి. ఎవడన్నా ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాను అంటారు కానీ భయంకరంగా ప్రేమించడం ఏమిటి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే దిక్కుమాలిన భాష ఇవే వింటున్నాం కదా మనం, వాటికంటే ఈ భాష తీసిపోయిందా. కాబట్టి అలాంటి పుస్తకాలు చక్కగా ఈ మధ్యన వెళ్ళి కొత్తగా ప్రింట్ చేశారని కూడా పొద్దున్న నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు చెప్పారు. అలాంటి పుస్తకాలు చదవాలి. సంధ్యావందనం మీద మంచి వ్యాఖ్య రాశారు ఆయన మహానుభావుడు. అద్భుతంగా ఉంటాయి పద్యాలు కూడా, మరీ కష్టంగా ఉండవంటి, తేలిగ్గానే ఉంటాయి. కొన్ని చోట్ల మన కోసం అందులో ఉన్న వాటిని దిగొచ్చి రాశాడు ఆయన. స్వప్నాధ్యాయం గురించి వర్ణించాడు ఆయన. మీకు ఇదివరకు కూడా పద్యం వినిపించాను కదా, ఎంత తేలిక ఉంటుంది ఆయన పద్యం. ఒక్కటి వినిపిస్తుంది చూడండి. దంతంబులుడునన్ చింత పుట్టకమున్న కనుదోయి మసకలు గొనకమున్న పెండ్లాము కడుగడగండ్లు పెట్టకమున్న నందనుల్ తను చూచి నగకమున్న గద్దిల్చి బుడుతలు బుద్ధి చెప్పకమున్న వడకు చేకాల్ తడబడకమున్న ముడుతలచే మేను మిడుకులాడకమున్న చెడు రోగముల తెల్వి చెడకమున్న పూని వైద్యుండు చెప్పకపోకమున్న కాలభట దర్శనంబును కాకమున్న రామా శ్రీరామ శ్రీరామ రామయన్నుచు ధ్యానమొనరిల్చు వాడెపో ధన్యతముడు. వార్ధక్యం వచ్చింది, అప్పుడు పళ్ళు ఊడిపోతాయి. దంతంబులుడునన్ చింత పుట్టక మొన్న. ఒరే నాయన, ఎప్పుడో ముసలితనంలో రామ అనుకుందాం, చివరిలో రామ అనుకుంటే ముక్తి వస్తుంది అనుకుంటావేమో, కానీ అప్పుడు రామ అనలేవురా, ఎందుకంటే పళ్ళు ఊడిపోతాయి. పళ్ళు ఊడిపోతే మాటలు స్పష్టంగా రావు. ఆ స్థితి రానికతమే రామ అనుకో. కళ్ళు మసకలిస్తాయి, కళ్ళదోడు పెట్టుకున్నా కూడా కనపడదు కొంతకాలం పోయాక. ఇప్పుడు కొంతమందికి చిన్నప్పటి నుంచి కళ్ళదోడులేండి, పెద్దయ్యాక అసలు కనబడవు. ఈలోపు ఆపరేషన్లు. ఆ సమయంలో ఎదురుగుండా ఉన్నవాడు మగవాడో తెలియదు. ఆ మధ్యన ఒక ఆయన సరిగ్గా కళ్ళు కనిపించక ఒక ఆవిడ బొదం మీద చెయ్యేసి ఎరా ఫ్రెండ్ ఎలా ఉన్నామని కానీ లాగి గొప్ప మీద కొట్టిందిట. ఉన్న కళ్ళు పూర్తిగా పోయాయిట. ఏమన్నంటే కళ్ళదోడు మహిమ అంటాడు ఇలా పెట్టి. కాబట్టి కళ్ళు మసకలిస్తాయి, అప్పుడు రామ అనలేవు. ఏం జరుగుతుందో తెలియదు, గుళ్ళోకి వెళ్ళలేవు. ఇప్పుడంటే కాస్తో కోస్తో కళ్ళు కనపడుతున్నాయి కాబట్టి మీ అందరూ బాగా కళ్ళు కనపడుతున్నాయి కాబట్టి రాగలుగుతున్నారు. కళ్ళు మూసుకుపోతే ఏం రాగలుగుతారు? ఆ లోపు రామాను. కొడుకులకు విసుగొస్తూ ఉంటుంది. వార్ధక్యం వచ్చే కొద్దీ మా నాన్న చేదస్తంతో చావగొడుతున్నాడు, ఆస్తి పెత్తనాలు ఇవ్వడు, ఇంట్లో ఉండి ఏడిపిస్తాడు. ఈ రిటైర్ అయ్యాక కొంతమంది కొడుకుల్ని ఏడిపించేస్తారు బాబోయ్, కోడళ్ళని ఏడిపించేస్తారు, కూతుళ్ళని ఏడిపిస్తారు, అల్లుళ్ళని ఏడిపిస్తారు. ఒకటి కాదు, కొంతమంది యొక్క చేదస్తం అలాగా. అందరూ కాదు, మీలాంటి మంచివాళ్ళ గురించి అంటలేదు. కానీ ఇంట్లో కూర్చోవడం, కాలక్షేపం అవ్వదు, తినడం, కనీసం ఏదో టీవీ చూడడం, లేదా తినగానే మంచం మీద పడుకోవడం, మధ్యలో ఏమీ లేకపోతే కొడుకుతో కోడలతో పెళ్ళంతో తగాదా, మనవడితో తగాదా, మనవరాలతో తగాదా. కాలక్షేపం అవ్వాలిగా దిక్కుమాలడికి, అందుకని తిడతాడు. దాంతో నందనులు వండిపోయి ఛీ పో అంటారు. మా నాన్న పిచ్చాడని నవ్వుతారు. బాబు నీకు పుణ్యం ఉంటుంది, మా నాన్నను విరగడిది అన్న కొడుకును చూశాను నేను విసిగెత్తిపోయి. ఇంక ఇంట్లో మనవలు వాళ్ళు ఏం చేస్తారట, గద్దించి బుడుతలు బుద్ధి చెప్పకమున్నా. ఈ తాత ఎక్కడ దొరికాడరా బాబు,
మమ్మల్ని ఏ పని చేసుకునేవాడు, అన్నిటికీ సలహాలు ఇస్తాడు. మంచి సలహా పర్వాలేదు, పిచ్చి సలహా ఇస్తాడనమాట. ఒరేయ్ ఆ పని చేయరా ఈ పని చేయరా అంటట. వీడికి చేత కాదు, వాడికో సలహా మళ్ళీ. దాంతో వాడికి మండిపోయి నీకేం చేతగా తాత కూర్చో అంటాడు. ఈ మధ్యనైతే మనవాడు మండిపోయి తాతగారిని తాత పీత ముంజికాయ మూత అన్నట్టు కొత్త పాట. యాతావాత చెప్పొచ్చేది ఏంటంటే తాతలంటే అందరికీ లోకువ. కాబట్టి ఆ స్థితి వస్తుంది. అప్పుడు విసుగు వస్తుంది. మనకు కూడా విసుగే, వాళ్ళకి విసుగే. ఈ లోపు నోట్లోంచి దుర్వాసన, ముక్కులు వాసన. వార్ధక్యంలో ఇంకో పిచ్చేవాడు తెలుసా, తలుపు కూడా వేసుకోకుండా బట్టలు పేసి తిరిగి వస్తూ ఉంటారు. ఈ లోపు ఎవడన్నా తలుపు తీస్తే నిజరూప దర్శనాలు. ఏదో వెంకటేశ్వర స్వామి వారు గురువారం నిజరూప దర్శనం ఉన్నాం, కానీ శుక్రవారం కూడా నిజరూప దర్శనాలు. మనకి ఈ దర్శనాలు చేసుకోలేక ఇదో బాధ. చాలా పిచ్చి వచ్చేస్తుందండి. ఇంకా ఒళ్ళంతా ముడతలు పడిపోతాయి. దాంతో ముడతలు పడిపోయేలా చర్మం వేళ్లాడిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో చెడు రోగాలు వస్తాయి. ఈ రోగాల వల్ల బుర్ర పాడైపోతుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. నిన్నెక్కడో చూసినట్టుంది అంటాడు. ఏది పెళ్ళాన్ని, ఎక్స్క్యూజ్ మీ నిన్నెక్కడో చూసినట్టుంది అంటే ఆవిడకి మండి నేనండి మీ ఆవిడండి అంటుంది. ఇది ఒక గొడవ. ఇక వైద్యుడు ఆసుపత్రిలో చేరిన తర్వాత ఇంటికి వచ్చేదాకా చివరి క్షణం దాకా మొత్తం వీడు ఇంతకాలం నుంచి సంపాదించిన డబ్బు, పింఛను, బ్యాంకు డిపాజిట్లు, రాబోయేవి అన్నీ లాగేస్తాడు. అన్నీ అయిపోయాక అక్కడ చచ్చిపోయి ఉంటాడండి. ఊరికే ఐసీ అంటారు కానీ ఐసీ లేదు, ఐసీ అండమే, మనం ఉయిసీ అండమే. మొత్తం లాగేసేసి ఆఖరణ లేదండి అంటారు. ముందే కాగితం మీద సంతకం పెట్టించుకుంటారండో. ఏమంటే మా బాధ్యత లేదు పోయినా అని. ఇంకెలాగో బాధ్యత లేనప్పుడు ఎందుకయ్యా నువ్వు 2 లక్షలు లాగడం? అసలు నువ్వు మాత్రం మనకు మాత్రం బుర్రలేక అక్కడ చేరడం, కాకపోతే ఇంట్లో పడి చస్తే వదిలిపోయేదానికి. కాబట్టి అలా చావరు వీళ్ళకి. ఏదో బతుకుతాం అనుకోవడం, అక్కడికి వెళ్ళడం. అందరి గురించి చెప్పట్లా, ఇలా చేసేవాళ్ళ గురించి చెప్తాను. మహానుభావులైన డాక్టర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కర్నూలులో డాక్టర్ వేణుగోపాల్ గారిని చూడండి, నంద్యాలలో ఉన్న ఉదయ భాస్కర్ గారిని, ఉదయ శంకర్ గారిని చూడండి. ఎంతమంది. ఏలూరులో ఒక డాక్టర్ గారు ఉన్నారండి, ఉమారాణి గారండి. ఎంత పుణ్యాత్పురాలండి ఆవిడ. దంతాలకు చికిత్స చేస్తే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మనం బతుకుతున్నాం. కానీ కొంతమంది దగ్గర ఈ దరిద్ర బుద్ధి వచ్చింది, డబ్బులు ఆగేసి చంపేస్తున్నారు, మన ప్రాణం తీసేస్తున్నారు. అందుకని ఏమంటాడు, తీసుకుపండి పోయాడంటారు. ఈలోపు ఇంట్లో చచ్చిపోతే ఆవకాయలు పాడైపోతాయి బయట పెట్టండి అంటారండోయ్. ఆవకాయల కంటే వీడి శరీరం బతుకు ఇలా ఏడిసింది. ఆవకాయ పాడైపోతుంది, వస్తువులు పాడైపోతాయి, ఇల్లు పాడు చేయాలి, బయట పడుకోబెట్టమంటారు. ఎంత బిల్డింగ్ ఉన్నా మళ్ళీ బయట టెంపరీ టెంటే దిక్కు, అక్కడ పడుకోబెడతారు. ఆ సమయంలో యమకింకరులు ఎదురుగుండా నిలబడి నీ టైం అయిపోయిందో, మా ఎయిమ్ అయిపోయింది, నీ టైం కమ్ అవుట్ అంటారు. అందులోంచి తీయడానికి సిద్ధంగా ఉంటారు. యమపాశములు పుచ్చుకొని రావోయి చందమామ అని పాడుతూ ఉంటే వీడు వణికిపోతూ ఉంటాడు అనమాట ప్రాణం పోయే ముందు. ఆ వణికిపోతూ ఉంటే మనకు అర్థం కాదు, ఏంటో ఉడుకుతున్నాడు, ఇంకా ప్రాణం ఉందేమో అని మనం అనుకుంటాము. అది ప్రాణభీతి. యమకింకరులు తెగ బెదిరించేస్తారండోయ్. యారా గుంటూరులో 36 రోజులు పురాణం చెబితే 6ంటికి ఉపన్యాసానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని వాట్సాప్లు చూసుకుంటావా, ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తావా, పనుందని ఇంటికి పారిపోతావా, ఏరా రామాయణం కూడా వినవా, పద్మాకర్ గారి పురాణం వింటే నీకు ఇవాళ ఈ నరకస్థితి వచ్చునా, యమకింకరుల దగ్గరికి వెళ్ళేవాడివిరా అని కొళ్ళబొడిచి మోకాలతో తన్ని పాశాలతో లాగి తెగ బెదిరిస్తారు. అప్పుడు అలా ఏడుస్తూ ఉంటే గిజగిజలు ఆడిపోతూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఈ దిక్కుమాలాడు 3 రోజుల నుంచి పడుకున్నాడు, పోడరా బాబు, మాకు ఏ పని చేసుకోవడానికి లేదంటారు కొంతమంది. మా తాతను తీసుకెళ్ళి ఆసుపత్రిలో పెట్టారు, ఇక అక్కడ ఉండాలో తెలియదు, ఇంటికి తీసుకురావాలో తెలియదు, మా పనులు పాడైపోతున్నాం అనుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఈ గందరగోళం ఇలా ఉండగా హఠాత్తుగా ప్రాణం పోతూ ఉంటే ఈ సమయంలో రామా అని అనగలవా? కాబట్టి ఆ స్థితి రాకుండా రామ శ్రీరామ శ్రీరామ రామ అనుకో. అలా ధ్యానం చేసేవాడు ధన్యాత్ముడు. అది కాబట్టి ఎప్పుడు అలాంటి అద్భుతమైన పద్యాలు చదవాలి. అంటే గురువుగారు ఇంత వ్యాఖ్య చెప్పినంత అందులో ఉండకపోవచ్చు, కానీ అందులో అంతరార్థం ఇదే కదా. కాబట్టి ఏవైనా మనం వార్ధక్యం వచ్చి సర్వనాశనం అయ్యేలోపే నిరంతరం రామనామస్మరణం చెయ్యండి అని ఎంత బాగా చెప్పాడండి ఆయన. ప్రారంభంలో ఉంటుంది ఏది, మందరంలో, బాలకాండంలో. ఇలాంటి పెద్ద పెద్ద మంచి మంచి పద్యాలు చదవాలి. చదివితే మన జాతకాలు బాగుపడతాయి. ఏమీ లేదు, ఏమీ లేకుండా ఎంతసేపు కూర్చోవడం, వాడేం చేశాడు వీడేం చేశాడు, వాడి తన్నా వీడిని తిట్ట. కాబట్టి రామాయణం వాల్మీకి మహర్షి రాసినటువంటిది అద్భుతమైనది. దానికి ఆయన తెలుగులో ఇచ్చాడు. అలాంటి తాత్పర్యాలు చదవండి. మళ్ళీ మన అదృష్టం ఏంటంటే భగవంతుడి దయ వల్ల అవి ముద్రణకు కూడా నోచుకున్నాయట. జై శ్రీరామ్. ఇప్పుడు సీతాదేవికి మళ్ళీ ధైర్యం వచ్చిందండోయ్. సీత
త్రిజటతో ఇలా అన్నది, నీవన్న మాటలు నిజమవుగాక అన్నది. తిరిగి అశోకవనంలోకి వచ్చేసింది. ఆవిడికి దుఃఖం తగ్గిపోయింది. ఈలోపు కాసేపటికి ముందు శ్రీరాముడు కొంచెం లేచాడు. బాణాలన్నీ గుచ్చుకున్నాయి, కదలలేకపోతున్నా అతి కష్టం మీద కూర్చుని పక్కన అసలు కదలకుండా ఉన్న సోదరుడిని చూచి, ఈ లక్ష్మణుడు బొత్తిగా కదలకుండా అయిపోయాడు, ఇతడు ఇలా ఉంటే ఇంకా నాకు సీతతో పనేమిటి? కిన్నుమే సీతయా కార్యం కింకార్యం జీవితేనవా. సీతతో పనేమిటి? సోదరుడు మరణించాక నేనేం చేయగలను? సుమిత్ర దగ్గరికి వెళ్ళాక అమ్మా నా సోదరుడు మరణించాడు, అతడు లేకుండా వచ్చానని ఎలా చెప్పగలుగుతాను? నేను చేసిన పెద్ద పొరపాటు ఒకటి ఉందన్నాడండి ఆయన. ఏమిటట? ధింగ్మాం దుష్కృత కర్మాణం అనార్యం యత్కృతే హ్యసౌ. ఈ లక్ష్మణుడిని నాతో వనవాసానికి తీసుకురాకుండా ఉంటే బాగుండేది, తీసుకురావటమే నేను చేసిన పొరపాటు. ఆ తప్పే ఇతని ప్రాణం తీసింది. ఇప్పుడు నా వల్ల కదా ఇతడు పడిపోయాడు. అయ్యో, ఇంతటి మంచివాడు ఎక్కడైనా దొరుకుతాడా? ఇంతవరకు వనవాసానికి వచ్చాక ఒక్కరోజు పరుషంగా పలికాడా, పౌరుషంగా మాట్లాడా నా ఎడల? నా శత్రువుల మీద కోపం చూపించాడు తప్ప ఒక్కనాడు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. నాకు ఎంతో ధైర్యం చెప్పాడు. ఇంద్రుడి అస్త్రములను కూడా మొక్కలు చెయ్యగలిగే మహానుభావుడు ఈ ఇంద్రజిత్తు బాణాల కింద పడిపోయాడే. ఇప్పుడు నా బాధల్లా నేను వెళ్ళిపోతాను లేకపోతే నా తమ్ముడు వెళ్ళిపోతాడనే బాధ ఒక ఎత్తు అయితే, ఆ బాధ కంటే గొప్ప బాధ ఏమిటంటే విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తానని మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోలేకపోయాను అని బాధపడుతున్నాడండి ఆయన. ఓ పక్కన ఇంత కష్టం ఉందా, ఈ కష్టంలో కూడా ఏమంటున్నాడు? యన్మయా నకృతో రాజా రాక్షసానాం విభీషణః తచ్చ మిథ్యా ప్రలప్తం మాం ప్రదక్ష్యతి న సంశయః. విభీషణుడు నా దగ్గరికి రాగానే, నాయనా విభీషణ నిన్ను పట్టాభిషిక్తుని చేస్తాను అని మాటిచ్చాను, ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేకపోయాను. రాముడి పలుకు అసత్యం కాదంటారు, రామో దీర్ఘాభిభాషతే అన్నారు. ఇవాళ నేను మిథ్య పలికానేమో అనిపిస్తున్నది, అది నన్ను దహిస్తోంది. సుగ్రీవ, నువ్వు నాకు చేయగలిగినంత సాయం చేసావు, ఇక మీరంతా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉండి నా తమ్ముడిని వీలున్నంత వరకు కాపాడుకుంటూ శత్రువులతో యుద్ధం చేసి ఆ తర్వాత నా ప్రాణం విడిచిపెట్టేస్తాను. ఇలా పలుకుతూ ఉంటే అందరూ దుఃఖిస్తున్నారట. ఆ సమయంలో పారిపోతున్న వానరుల్ని పారిపోవద్దని నిలబెట్టి ధైర్యం చెప్పి గదాపాణి అయి విభీషణుడు అక్కడికి వచ్చాడు మంత్రులతో. ఈ చీకట్లో ఈ వానరులందరినీ ఆశ్వాసపరిచి వస్తున్న విభీషణుడిని దగ్గరకు వస్తుంటే చూస్తున్న వానరులు ఇంద్రజిత్తు మళ్ళీ వచ్చాడేమో అనుకున్నారట. ఆ శరీరము అందులో రాక్షసుడు కదా ఆయన, ఎలాగో ఆయన చూసి కంగారుపడి అటు ఇటు పారిపోతూ ఉంటే సుగ్రీవుడు ఆశ్చర్యపోయి, ఇదేమిట్రా మన వాళ్ళంతా పారిపోతున్నారు మళ్ళీ ఇంద్రజిత్తు వచ్చాడా అంటే, అంగదుడు లేదు లేదండి, ఓ పక్కనేమో సుగ్రీవుడు మనకి దగ్గరకు వస్తూ ఉంటే అతను చూచి వానరులంతా కంగారు పడిపోయారు, పారిపోతున్నారు, ఇంతకీ కేవలం ఈ భయానికి మూల కారణం విభీషణుడు తప్ప ఇంకెవరూ కాదు అన్నట్ట. ఇంతలో విభీషణుడి దగ్గరకు వచ్చాడు. వానరులారా, నేను ఇంద్రజిత్తుని కాను, విభీషణుణ్ణి అని ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత భల్లూకరాజు జాంబవంతుని దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? సుగ్రీవుడు. ఈ వచ్చినవాడు విభీషణుడు, నువ్వు కూడా కంగారు పడుతున్నావు కాబట్టి చెబుతున్నాను తాత, ఇతడు ఇంద్రజిత్తు కాదు, కేవలం విభీషణుడు. ఎందుకో మన వాళ్ళు ఈ రాత్రి ఇంద్రజిత్తు బాణాల వల్ల భీతికి గురై ఏ రాక్షసుడు కనబడినా అతడే ఇంద్రజిత్తు అనుకుంటున్నారు, ఈ వచ్చినవాడు మాత్రం విభీషణుడే అనగానే జాంబవంతుడు పారిపోతున్న వాళ్ళందరికేసి తిరిగాడు. ఒరే నాయనలారా, సుగ్రీవుడి మాటలు వినబడుతున్నాయా? మీరేం భయపడవద్దు, పారిపోవద్దు, ఈ వచ్చినవాడు విభీషణుడు అన్నట్ట. అప్పుడు విభీషణుడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం మీరందరూ అధైర్యం విడిచిపెట్టండి, నేను ఎంత చెప్పినా మీరు మళ్ళీ శోకానికి గురవుతున్నారు, శోకం ఆయుష్ని హరిస్తుంది. వసుధాయాం యమౌ సుప్తౌ దృశ్యేతే శల్యకావివ. శల్యకం అంటే ముళ్ళపంది. ఈ ఇద్దరు ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుని ముళ్ళపందుల్లో ఉన్నారు. రాముడు ఒక్క క్షణం లేచాడు, లేచి మళ్ళీ ఒరిగిపోయాడు. కాబట్టి ఇది స్పృహ తప్పిపోవడమే తప్ప ప్రాణం పోవటం కాదు. ఇలాంటి పరిస్థితులలో మనం ఆత్మబలంతో ఉండాలన్నట్ట. రాముడు ఒక్క క్షణం మాట్లాడాడని చెప్పాం కదా, మాట్లాడి ఈ సుగ్రీవుడు మొదలైన వాళ్ళ దగ్గరకు వచ్చేలోపు, విభీషణుడు వచ్చేలోపు మళ్ళీ ఒరిగిపోయాడు లక్ష్మణుడి పక్కనే. అందుకనే
సుగ్రీవుడు మళ్ళీ దుఃఖించి స్పృహలోకి వచ్చినట్టే వచ్చి రాముడు మళ్ళీ పడిపోయాడు. విభీషణ, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో తెలియటం లేదు. సాధారణంగా రాముడిని ఏ బాణం ఏమీ చేయలేదు, ఇప్పుడు ప్రస్తుతం ఆయన కోలుకోకుండా ఉన్నాడు. నీకు లంకా రాజ్యాధికారం తప్పక తక్కుతుందని నాకు నమ్మకం, అయినా అధైర్యం పొందాను. కానీ రాముడి కళ్ళు లక్ష్మణుడి కళ్ళు చూస్తూ ఉంటే కళ్ళు కాంతివంతంగా ఉన్నాయి కనుక వీళ్ళు మూర్ఛ నుంచి తేరుకుంటారు. నీకెందుకో రాజ్యం వస్తుందని నా మనస్సు చెబుతున్నది, నా కుడి కన్ను అదురుతున్నది అని పలికి సుషేణుడికేసి తిరిగాడు. సుషేణ, ఈ రామలక్ష్మణులు స్పృహలోకి రాగానే వీళ్ళని వెంట పెట్టుకుని కిష్కిందకి తీసుకుపో, అక్కడ వాళ్ళకి వైద్యం చెయ్యి. నేను విభీషణుడి సాయంతో కొంతమంది వానరుల సాయంతో ఈ రావణుడిని వాళ్ళని అందరినీ చంపేస్తాను. చంపి అనంతరం తిరిగి లంకానగరం నుంచి కిష్కిందకు వస్తాను అన్నట్ట. ఈలోపు ఏమన్నాడు సుషేణుడు, రామలక్ష్మణులకే కాక మన వాళ్ళందరికీ దెబ్బలు తగిలాయి, చాలామంది కదలలేని స్థితిలో ఉన్నారు. దాదాపుగా కోతుల్లో కొన్ని వేల లక్షల సంఖ్యలో ఉన్న కోతులందరూ ఇంద్రజిత్తు వేసిన బాణాలకి కింద పడిపోయి ఉన్నారు, కదలటం లేదు. కొందరు స్పృహ కోల్పోయారు, కొందరైతే పూర్తిగా చచ్చిపోయారు. వీళ్ళకి మనం చికిత్స చెయ్యాలి. ఆ చికిత్సనిచ్చేటటువంటి ఔషధాలు ఎక్కడున్నాయో నాకు బాగా తెలుసు. హిమాలయ పర్వతాల దగ్గర ద్రోణ పర్వతం అని ఒకటి ఉన్నది, అక్కడ గొప్ప గొప్ప ఔషధాలు ఉన్నాయి. క్షీరోదం యాంతు సాగరం, ఇప్పుడు క్షీరసాగరం దగ్గరికి మనలో ఎవరైనా వెళ్ళాలి. అక్కడ చంద్రశ్చ నామ ద్రోణశ్చ క్షీరోదయ సాగరత్తమే సంజీవకరణీం దివ్యాం విశల్యాం దేవనిర్మితాం. క్షీర సముద్రంలో ద్రోణపర్వతం ఉన్నది. ఆ ద్రోణపర్వతం మీద పూర్వం బ్రహ్మదేవుడు మానవుల్ని బ్రతికించటానికి, ఆరోగ్యవంతుల్ని చేయటానికి సంజీవకరణి, విశల్యకరణి అనే వాటిని సృష్టించాడు. విశల్యకరణి అంటే ఈ విరిగిపోయిన ఎముకలను అతికిస్తుంది, ఎముకలకు బలం ఇస్తుంది. శల్యము అంటే ఎముక, ఆ మందు రాస్తే ఎముకలు అతుక్కుపోతాయి. ఎముకల్లో గుచ్చుకున్న బాణాలు తీసేసి ఆ మందు రాస్తే అసలు గాయములు మాట వరసకు కూడా కనపడవు. ఇక సంజీవకరణి ఉంది, ఇంచుమించుగా ప్రాణం పోయి కొస ప్రాణం మిగిలిన వాళ్ళని బతికిస్తుంది, ఒక్కొక్కసారి పూర్తిగా చచ్చిన వాడిని కూడా బతికిస్తుంది. అక్కడికి వెళ్ళాలి. ఈ పని వాళ్ళు వీళ్ళు ఎందుకు, ఒక్క హనుమంతుడే చేయగలడు. కాబట్టి హనుమా, నువ్వు అక్కడికి వెళ్ళు. అయం వాయుసుతో రాజన్ హనుమావస్తత్ర గచ్చతు. ఈ హనుమంతుడు అక్కడే మహావేగంగా వెళ్ళి ఆ సంజీవన పర్వతం తెస్తాడు అని సుషేణుడు అన్నాడు. అనేలోపు అక్కడ మొత్తం పెద్ద సుడిగాలి రావడం మొదలుపెట్టిందండి. హఠాత్తుగా పెద్ద గాలి వీచింది. ఆ గాలికి అక్కడ కొండలు ఊగిపోయాయి, చెట్లు ఊగిపోయాయి. ముందు చల్లగాలి వచ్చింది. ఈ చల్లగాలికి ఆకాశంలో అప్పటి వరకు ఉన్న మేఘాలన్నీ చల్లాచెదరైపోయాయి. ఇంద్రజిత్తు తన మాయతో మేఘాలు సృష్టించాడే, ఆ మేఘాలన్నీ ఎగిరిపోయాయి. సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. సముద్రంలో జలమంతా పైకి లేచిపోవడం మొదలుపెట్టింది. భయంకరమైన గాలి పుట్టింది. ఏం జరిగింది? గరుత్మంతుడు వస్తున్నట్టు అక్కడికి. రామలక్ష్మణులు పడిపోయారని తెలియగానే మహావేగంగా వైకుంఠం నుంచి గరుత్మంతుడు వచ్చేశాడు. ఆయనకి తెలుసు ఇప్పుడు రామలక్ష్మణులు మానవ రూపంలో నటిస్తున్నారు, కాబట్టి వీళ్ళకి తన సాయం కావాలి. అందుకనే ఆ మహానుభావుడు ఎగురు వస్తూ ఉంటే ఆ రెక్కల దెబ్బలకి కొండలు కొండలు కదిలిపోయాయి, చెట్లు ఊగిపోతూ ఉంటాయి. అది మామూలు గాలి కాదండోయ్. అక్షీణ కనక సన్నిభ పక్షయుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపిత అనేక క్షోణిధరేంద్రుడగుతు గరుడు వచ్చాను. బంగారపు రెక్కలైనవి. ఆయన రెక్కలు బంగారపు కాంతితో ధగ ధగ వెలిగిపోతూ ఉంటాయి. కటిక చీకట్లో కూడా వెలుతురు సృష్టించే బంగారపు రెక్కలవి. ఆ రెక్కలతో ఆ మహానుభావుడు ఎగురుతూ ఉంటే ఆ రెక్కల దెబ్బలకి పెద్ద పెద్ద చెట్లు విరిగి కింద పడిపోయాయి, పర్వతాలు కంపించిపోయాయి, సముద్ర జలం పైకి లేచిపోయింది, మేఘాలు చల్లాచెదరైపోయాయి. అలా ఊపేస్తున్నాడు. ఈలోపు ఏమైపోయింది? ఆ లంకలో ఉన్న పావులన్నీ బాబోయ్ అని బుస్ 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 అని సముద్రంలోకి దూకేశాయి. లంకలో జీవిస్తున్న భయంకర సర్పాలు ఇంకా జలప్రాణులు అన్ని సముద్రం మధ్యలోకి చేరిపోయాయి. క్షణకాలంలో వినతాపుత్రుడు వైరతేయుడు సుపర్ణుడు గరుత్మంతుడు అక్కడికి అడుగుపెట్టాడు. ఆ మహాత్ముడు అక్కడికి అడుగుపెట్టి దిగ్గానే నేల మీదకి ఆయన శరీరం ఒక అగ్నిహోత్రుడిలో వెలిగిపోతున్నది. ఎందుకు వచ్చాడు ఆయన? ఈ దుర్మార్గుడు వేసినటువంటి బాణాలు కావు, అవి నాగపాశములట. నిజానికి చాలామంది నాగ అస్త్రం అంటారు, కానీ
ఉత్తి నాగపాశములనే వాడారు. ఇందులో అస్త్రమనే పదం వాళ్ళ, నాగపాశాలని నాగములని అన్నారు. పాములే ఆ బాణాల రూపంలో వాళ్ళని బంధించేయి, వాళ్ళ ఒళ్ళంతా చుట్టుకుని ఉన్నాయి. ఈ గరుత్మంతుడు అక్కడికి రావడంతో ఎంతవరకు ఇంద్రజిత్తుడు ప్రయోగించిన పాములు బాణరూపములో రామలక్ష్మణుల్ని వానరుల్ని పట్టుకున్నవి హడిలిపోయాయి. గరుడు అక్కడికి రావడంతో వేళ్ళు దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని చోట్ల గుచ్చుకొని ఉన్న బాణములన్నీ టక్కన పాములుగా మారిపోయి బుస్సోయ్ బుస్సోయ్ అనుకుంటూ వెళ్ళిపోయాయి, సముద్రంలోకి పారిపోయాయి. ఒక్క పాము ఉంటే ఒట్టనమాట. అందులో పాముల్ని బెదిరించాలంటే గరుత్మంతుడు రావాల్సిందే. వాయు వేగంతో పారిపోయాయి. గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు, రామలక్ష్మణుల శరీరం మీద చూశాడు. ఎక్కడైనా ఒక్క పాము అయినా దొరుకుతుందేమో, కనీసం ఒక్క సేమ్య అయినా దొరుకుతుందేమో తిందామని. సేమ్య ఉప్మాలు తిన్నట్టుగా తిని పారేస్తాడు కదా ఆయన. పాములు దొరికాయా పొడిచి పొడిచి తినేస్తాడు ఆయన. కానీ ఒక్క పాము లేదు పాప. ఆ పూట ఆయనకి ఏకాదశే, తినడానికి ఒక్క పాము దొరకలేదు. అన్నీ పారిపోయి సముద్రంలో దూరిపోయాయి. వెంటనే రామలక్ష్మణులు లేచి కూర్చున్నారు. కానీ కూర్చున్న ఒళ్ళంతా గుచ్చుకున్న గాయాల వల్ల రక్తం కారుతోంది, ఇంకా ముఖంలోనూ కొంత కళ తక్కువగా ఉంది. వెంటనే ఆయన రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి జయహో అన్నాడు. ముందు ప్రత్యభినందిత, వాళ్ళని అభినందించాడు. ఆ తర్వాత చేత్తు నిమిరేడండోయ్. విమమర్స్య చెప్పాణిభ్యాం, తన చేతులతో ఒళ్ళు నిమిరాడు. ముఖే చంద్ర సమప్రభే, చంద్రకాంతుల వలె ఆహ్లాదకరంగా ఉన్నాయి వారి ముఖాలు. అందంగా చంద్రుడిలా వెలిగిపోతున్న ముఖాలను కూడా చేత్తో నిమిరాడు. ఎందుకు నిమిరాడు? ఆయన నిమరగానే ముఖానికి ఉన్న గాయాలన్నీ పోయి మచ్చలు కూడా లేకుండా అందంగా అయిపోయాయి వాళ్ళ ముఖాలు. నిజంగా చంద్రుడిలో మచ్చ ఉన్నది కానీ రామచంద్రుడిలో మచ్చలేదు కదా. కాబట్టి ముఖం అంతా మళ్ళీ చక్కగా, ఇప్పుడు చూడండి ఆ ముఖం ఎంత అందంగా ఉందో చంద్రబింబలా, అలా అయిపోయిందనమాట. ఇక శరీరాన్ని నిమిరాడు. అసలు వాళ్ళ శరీరం మీద ఎక్కడ బాణం గాయమే లేదు. వారి శరీరాలు ఎలా అయ్యాయట? సువర్ణేచ, బంగారంలో మారిపోయాయి. స్నిగ్ధే అంటే నునుపుగా మృదువుగా అయిపోయాయి. కొంతమంది చర్మం ముట్టుకుంటే వెన్నపూస ముట్టుకున్నట్టుగా మేగడ, లోగడ మేగడను ఉండేదిలేండి, ఆ మేగడ ముట్టుకున్నట్టుగా ఉంటుంది. అసలు ఇప్పుడు ఎక్కడ మేగడే దొరకట్లేదు. మంచి మంచి పాలు ఇచ్చే దుర్మార్గులు దొరకట్లా. ఆ పాలు కాచుకుని అందులో మేగడ తీసుకునే అవకాశం లేకుండా అయిపోతుందన్నమాట. అలా నునుపుగా అయిపోయింది శరీరం. మహా తేజస్సుతో నిలబడ్డారు. తేజో వీర్యం బలం చౌజ ఉత్సాహశ్చ మహాగుణ ప్రదర్శనంచ బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణంతయో. ఇక్కడ ఉంది అసలు కొసమెరుపు. ఇంత పూర్వం వాళ్ళల్లో ఉన్న తేజస్సు, వాళ్ళ బలం, వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ఓజస్సు, వాళ్ళ గుణములు, వాళ్ళ బలాలు, బుద్ధి, జ్ఞాపక శక్తి ఇదివరకు ఉన్నాయే అవి రెట్టింపయ్యాయిట గరుత్మంతుడు ముట్టుకోవడం వల్ల. అందుకని ద్విగుణం అన్నారు. ఇతపూర్వం కంటే గొప్పవాళ్ళు అయిపోయారనమాట. పూర్వం ఉన్న బలం 1000 ఏనుగుల బలం అయితే ఇప్పుడు 2000 ఏనుగుల బలం వచ్చిందనమాట. తెలివితేటలు పెరిగాయిట, జ్ఞాపకశక్తి పెరిగింది. ఆ గరుత్మంతుడు వచ్చేసారి నన్ను ముట్టుకుంటే బాగుండండి బాబు అనిపిస్తుంది నాకు ఒకసారి. ఆ తర్వాత గరుత్మంతుడు పడుకున్న వాళ్ళని లేపాడు, గాఢంగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకున్నాక రాముడు ఎంతో ప్రసన్నవదనంతో ఏమి ఎరగనట్టుగా, మహాత్మా నీ అనుగ్రహంతో ఇంద్రజిత్తు వల్ల వచ్చిన ప్రమాదం నుంచి బయటకు వచ్చాం. ఇంతవరకు నా శరీరం మీద ఉన్న బాణాలన్నీ ఏమైపోయాయో తెలియదు, గాయాలు పోయాయి, మంచి బలం వచ్చింది, తెలివితేటలు వచ్చాయి, కాంతి వచ్చింది. యథా తాతం దశరథం యథాజంచ పితామహం, మా తండ్రి దశరథుణ్ణి మా పితామహుడు అజుణ్ణి ముట్టుకున్నట్టుగా ఉంది నిన్ను చూస్తే. అంటే మా తాతలాగా తండ్రిలా కనపడుతున్నావు, మా హృదయం పొంగిపోతోంది. నీ రూపం అద్భుతంగా ఉన్నది. నీ శరీరంలో ఉన్న పూలమాలలు, ఒంటికి పూసుకున్న గంధం, నీ శరీరములో ఉన్నటువంటి అపూర్వ రమణీయ లక్షణాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఓ పూజ్యపాద నీవెవరివి అని అడిగితే ఆయన, నేను నీకు ప్రియమిత్రుణ్ణి, నేను నీకు బయటున్న ప్రాణం, నువ్వు అందరికీ ప్రాణమైతే నీ బాహ్య ప్రాణం నేను, నన్ను గరుత్మంతుడు అంటారు. మీ ఇరువురిని రక్షించడానికి వచ్చాను. ఈ ప్రపంచంలో అసురులు, మహావీరులు, దానవులు ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను ఈ గండం నుంచి గట్టెక్కించలేరు. కారణం నీ శరీరం మీద ఎంతవరకు నువ్వు ఉన్నాయనుకున్నవి బాణములు కావు, అతి భయంకరములైన ఇంద్రజిత్తు చేత ప్రయోగింపబడిన నాగపాశములవి. ఏతే నాగాహ కాద్రవేయాహ, కద్రువ పిల్లలు వీళ్ళంతా భయంకరులు వీళ్ళు. రక్షోమాయా ప్రభావేన శరాభూత్వ త్వదాశ్రితా, రాక్షసమాయ వల్ల వీళ్ళంతా పాములంతా బాణములుగా మారి నిన్ను బంధించేశారు.
అందుకే మీరు కదలలేకపోయారు. నువ్వు భాగ్యవంతుడివి, సమయానికి ఈ విషయం నా చెవిని పడింది, అందుకే ఇక్కడికి వచ్చేసాను. నేను రాకపోతే ఇవి మిమ్మల్ని ఎప్పటికీ వదలవు, నేను కనబడితే వాటికి హడలు, వాటికి నేను మృత్యుదేవతని. అందుకే ఈ వృత్తాంతం విన్నానని చెప్పాడు, కానీ ఎవరి వల్ల విన్నాడో చెప్పడు. కానీ ఈ విషయం మనకి ఉత్తరాఖండలో తెలుస్తుంది. నారదుడు చెప్పేటెళ్ళి, ఆయన ఉండవలసిన వాడు. అసలు నారదుడు లేకపోతే ప్రపంచం లేదు కదా. అందుకనే ఈ స్నేహధర్మంతో వాయువేగంతో వచ్చాను, మిమ్మల్ని విడిపించాను. రాక్షసులు మాయావులు, మీరు ఎప్పటికప్పుడు మాయని పాడు చేసే అస్త్రాలు మీ దగ్గర ఉన్నాయి, వాటిని వెయ్యండి పర్వాలేదు. ఎప్పుడూ రాక్షసుల్ని నమ్మకూడదు. తర్వాత నేను ఎవరిని ఏమిటి అనేది చెప్పాను, కానీ మీకు మాకు మధ్యలో ఉన్న బంధం ఏమిటో ఇప్పట్లో చెప్పను అని మళ్ళీ ఒకసారి కౌగిలించుకొని నా నివాస స్థానానికి నన్ను పంపండి. అభ్యనుజ్ఞాతుమిచ్చామి గమిష్యామి యథాగతం. ఎలా వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవడానికి, మా ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి, ఎందుకంటే 8 అయిపోయింది కనుక స్వస్తి చెప్పాలి కనుక. రామ నచ కౌతూహలం కార్యం సఖ్యత్వం ప్రతిరాఘవ. ఈ గరుత్మంతుడితో మాకే సంబంధం లేదే, ఈతడు మా మిత్రుణ్ణి అంటాడేమిటి అని ఆలోచనలో పడద్దు, దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. సమయం వచ్చినప్పుడు నేను ఎవరినో ఏమిటో నీకే తెలుస్తుంది. అప్పుడు దాకా నువ్వు నీ మనస్సులో ఆలోచన రేకెత్తకుండా చూసుకో. రాక్షసులతో యుద్ధం పూర్తయ్యాక, విజయం పొందాక నీవెవరివో నేనెవరినో నీకు చెప్పవలసిన వాళ్ళు ఆఖరణ రావణవధానంతరం చెబుతారు. అప్పటిదాకా మాత్రం నువ్వు ఈ విషయం ఆలోచించకు. అంటే రావణుడు తెచ్చేదాకా రాముడు పరమాత్మ అనే విషయం తెలియకూడదు. అందుకే యుద్ధం అయ్యాక చెబుతాడు శివుడు, నువ్వు మహాత్ముడివి విష్ణువు అని. అప్పటిదాకా చెప్పకూడదు. కానీ మధ్య మధ్యలో ఒక్కొక్క పిసరు అది కనపడుతుంది అనుకోండి, భవిష్యత్తులో ఇంకోసారి కనపడుతుంది. అది నీ బాణ పరంపరతో లంకానగరాన్ని ముంచెత్తేయి. ఈ సముద్రం కంటే నీ బాణ సముద్రం గొప్పది. రావణుడు చస్తాడు, సీత నీకు వస్తుంది అని పలికి ఆ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేశాడండోయ్. కేవలం మిత్రుణ్ణి రక్షించడానికి వచ్చానడం కాదు, ఆయన ఎవరో తెలుసు. అందుకని ప్రదక్షిణం తతఃకృత్వా పరిష్వజ్య చ వీర్యవాన్. ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశాడు, కౌగిలించుకున్నాడు, అప్పుడు ఆకాశానికి ఎగిరాడు. ఇప్పుడు మీకు విషయం తెలిసిందా, గుళ్ళో ప్రదక్షిణ ఎందుకని ఒక మూర్ఖుడు అన్నాడు ఆ మధ్యన, పురాణం చెప్పేవాడు దౌర్భాగ్యుడు. గరుత్మంతుడు రాముడికి మళ్ళీ ప్రదక్షిణ చేశాడు. ప్రదక్షిణ తప్పదు, భగవంతుని భక్తులంతా ఆలయాలకి దేవుడికి ప్రదక్షిణ చెయ్యాలి, గురువులకి చెయ్యాలి. అలా ప్రదక్షిణ చేసి రివ్వున ఎగిరిపోయాట. ఇంకేముంది, వానరులంతా మీలాగే చప్పట్లు కొట్టడం మొదలెట్టారు, ఎగిరి గంతులేశారు, సింహనాదాలు చేశారు, పొంగిపోయారు. మళ్ళీ యుద్ధకాంక్షతో సంసిద్ధులై లంకానగర ద్వారాల దగ్గరికి చేరారు. ఈ తర్వాత విషయాలు మళ్ళీ యథాప్రకారంగా రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుంటాం.